టాపిక్ కోసం ప్రతి వారం మనము ఒక సబ్జెక్ట్ని తీసుకొని ముందుకెళ్తున్నాం. ఏదది? ప్రార్థన పిల్లరా. ఓకే, ప్రార్థన చాలా ఇంపార్టెంట్ విషయం మన జీవితాల్లో. నేను మీకు చెప్పాను, ముందర చూడండి, మీకు చెప్పాను, నేను సృష్టించబడిండేదే ఏ దానికోసము? ప్రార్థన చేయడానికి కోసం. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, అలా రాయబడలేదు కదా సార్. ఎలా రాయబడింది? దేవుడు ఎందుకు మనం సృష్టించాడు? దేవుని ఉద్దేశం ఏంటి? ఏలేదానికి, ఏలుటకు, డొమైన్, రూలింగ్ అండ్ రైనింగ్. అందుకు కదా సృష్టించినది. ప్రార్థన అంటే ఏంటి మీరు అనొచ్చు, మీకు రావచ్చు డౌట్, రావాల కూడా. నువ్వు ఏలేదు ఎక్కడ? ప్రార్థనలోనే. అమ్మ, అర్థమైందా? నువ్వు ఎక్కడ ఏలుతావు? ఈ సృష్టిని, ఈ భూమిని, నీ శరీరాన్ని, ఈ పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎక్కడ వెళ్తావు నువ్వు? దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క పనిని సక్రమంగా ఎక్కడ నువ్వు పెట్టేది? ఏ పరిస్థితులు? ప్రార్థన ద్వారా పిల్లరా. అందుకే ప్రార్థన గురించి బైబిల్ ఏమంటుంది? ఎడతెగక ప్రార్థన చేయండి. ఓకే, సో ఏలడం అన్నా ప్రార్థన అన్న ఒకటి. మీరు బాగా ఈజీగా అర్థం చేసుకోవాలని ప్రార్థన అనే పదాన్ని అక్కడ పెట్టాను నేను. నాకు ఇచ్చిన రెవల్యూషన్ దేవుడిది. ఓకే, ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం ఇది. ఫస్ట్ వారము ఏం నేర్చుకున్నాం ప్రార్థనలో? వై ప్రేయర్. ఎందుకు ప్రార్థించాలి? సాతాను ఎప్పుడు నీతోనే అడుగుతాడు, ఎందుకు ప్రార్థిస్తావు నువ్వు? దేవునికి అన్నీ తెలుసు కదా. దేవునికి ఏంది తెలియదని నువ్వు పోయి ముందు చూడలేనా? ఏంది చెప్తావు దేవుని దగ్గర? లేకుంటే ఇంకా రకరకాలుగా వాడు నిన్ను ప్రార్థన చేయనీడు. కానీ ప్రార్థన ఎందుకంటే పిల్లరా, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మొదటి అధ్యాయం 26లో మీరు చూస్తారు, దేవుడు సమస్తాన్ని సృష్టించి ఈ భూమి మీద మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు మనిషితో అన్నాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందు, విస్తరించు, ఆ తర్వాత వశపరుచుకొని ఏలు అన్నాడు, ఏలుదురుగాక. సో దేవుడు ఏం చేశాడంటే, ప్రార్థన ఎందుకంటే దేవుడు ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క భూమి మీద మనిషిని పెట్టి మనిషితో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఈ యొక్క సృష్టిని ఏలే ఏలే బాధ్యత నీదే. దేవుడు ఎంతవరకు నిర్ణయం తీసుకున్నాడంటే, నాకు కూడా సంబంధం లేదు దీంతో. స్వర్గం నాది, 116:15 కీర్తన, స్వర్గం నాది, భూమి నేను నీకు ఇచ్చి ఉన్నా. ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నీకు ఇచ్చి ఉన్నా, నువ్వు దీని మీద ఏలాలా. నువ్వు ఏం కోరుకుంటావో అదే జరిగేది. నువ్వు నా చిత్త ప్రకారం కోరుకుంటే నేను కోరుకుండేదే నీకు జరుగుతుంది. నాకు విరోధంగా నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకుండేదే నీకు ఈ భూమి మీద సంభవిస్తుంది. సో ప్రార్థన ఏంటంటే పిల్లరా, దేవుడు అన్నాడు, నీకు సమస్తం ఇచ్చి ఉన్నా, నువ్వు నాకు సహాయం కోరుకుంటే నీ ప్రార్థన ద్వారా నేను నీకు సహాయం చేస్తా. భూమి మీద ఈ సృష్టిలో నేను సహాయం చేస్తాను. నువ్వు నన్ను ఆహ్వానిస్తే. ఎక్కడ ఆహ్వానిస్తాం మనము? ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆహ్వానిస్తాం. దేవుడు అంటాడు, నేను వద్దు, నువ్వు ఆహ్వానించుకుంటే నేను నీకు సహాయం చేయలేను. ఎందుకంటే భూమి నీది, సమస్తం నీకు ఇచ్చి ఉన్నాను నేను. జంతువులు, పక్షులు, నక్షత్రాలు సమస్తం నీ చేతుల్లో పెట్టి ఉన్నాను నేను. సమస్తం నీది. స్వర్గం మాత్రమే నాది. యాక్చువల్ నిజం చెప్పాలంటే సింహాసనం మాత్రమే నాది. ఏ సింహాసనం? అందుకే ఆకాశం మీద, భూమి మీద, పాతాళం మీద ఎవరికి అధికారం ఉండేది? నీకు నాకు. ఇక్కడ ఏం జరగాలన్నా నువ్వు చెప్పిందే జరుగుతుంది అన్నాడు దేవుడు. అయితే దేవుడు ఏమనంటే, నువ్వు చెప్తే నేను నీకు సహాయం చేస్తా, నువ్వు అడిగితే నీకు నేను సహాయం చేస్తా. అదే ప్రార్థన. మనం ప్రార్థనలో ఏం చేస్తాం? దేవుని ఆహ్వానిస్తాం మనం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే, తన యొక్క సృష్టి యొక్క నియమం ఏంటంటే, ఈ భూమి మీద శరీరం కలవాడు మాత్రమే పరిపాలించాలి. శరీరం లేనివాడు పరిపాలించడానికి వీలు లేదు. ఆ దురాత్మలైనా, దూతలైనా, ఈవెన్ దేవుడైనా. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు తను ఏమన్నా చేయాలంటే ఎవరు కావాలా? ఈ భూమి మీద ఆయనకు శరీరం కావాలా. ప్రార్థనలో మనం దేవునికి ఆహ్వానిస్తాము. మన పక్షమున మనకు దేవుడు ఏదైతే పని ఇచ్చాడో దాన్ని చేయడానికి దేవుని సామర్థ్యాన్ని మనం వాడతాం.
దేవుని వాక్యాన్ని వాడతాం, దేవుని వాగ్దానాల్ని మనం తీసుకొని వాడతాం. ఓకే, అందుకని ప్రార్థన, దట్స్ వై ప్రేయర్ అన్నప్పుడు అది. అందుకే సాతాను మాటలేని మీరు ప్రార్థనలో సమయం గడపుకోకుండా ఉంటే మీ జీవితాల్లో మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే దేవుడు మారడు. దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన ద్వారా నన్ను పిలిస్తే, నువ్వు నన్ను నమ్మితే, నా వాగ్దానాన్ని నమ్మి నువ్వు నన్ను ఆహ్వానిస్తే, నేను నీ శరీరంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో పనిచేస్తా. అందుకే ప్రేయర్ చాలా ముఖ్యం. అందుకే యేసు ప్రభువు దేవుడై ఉండి మనిషిగా వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అందుకే బైబిల్ అంటుంది విసుక్కోక ప్రార్థన చేయమని. సో ప్రార్థన యొక్క ఉద్దేశం అది అన్న అర్థమవుతుందా? అది లేకుండా లావణ్య వ్యాపారము, అంగడి వ్యాపారము, నువ్వు ఏదైనా ఆఫీసులో పని చేస్తావు, ఎక్కడ, లేదంటే ఏ బిజినెస్ చేస్తా ఉండు, నువ్వు హౌస్ వైఫ్గా ఎక్కడ సక్సెస్ కాలేం మనం. ఎందుకంటే మీకు నాకు సక్సెస్ కాకుండా చేయాలని చీకటి శక్తులు అహర్నిశలు ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించిన మన వెనకాల అవి పని చేయడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ వానికి అధికారం లేదు. సో ఓకే, ప్రార్థన అందుకు చేయాలి మనం. ఓకే యేసుప్రభు ద్వారా అది దేవుడి నిర్ణయం అదే. మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, ఈవెన్ మనిషి పాపం చేసి సమస్తాన్ని పోగొట్టుకున్నా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోలే. దేవుడు మనిషిగా వచ్చి తిరిగి సమస్తాన్ని సాతాను చేతుల నుంచి లాక్కొని తిరిగి ఎవరికి ఇచ్చాడు? తిరిగి మనకే ఇచ్చాడు. ఆయన అంటాడు ఇప్పుడు కూడా నీదే, నీ బాధ్యతే. ఆయన మారడు. అందుకే మనం మారడం మేలు. అందుకే బైబిల్ ఎప్పుడు చెప్పేది, ప్రార్థనలో మనం ఎప్పుడు సమయం గడపాలి. ఫస్ట్ అది. సెకండ్, ప్రార్థన యొక్క ఉద్దేశం నిన్న వారం ఇంకోటి చూశాను, చెప్పాను మీకు. ఏంటి అదంటే, మీరు నేను దేవునితో పార్ట్నర్స్ ప్లేయర్. ఇక్కడ ఒక కంపెనీ మందే, అంటే తండ్రి పిల్లలేక ఒక కంపెనీ మనము. సో మనం కలిసి ఈ భూమి మీద మనం పని చేస్తాను. నేను చెప్పాను లాస్ట్ వీక్ మీకు, దేవుడు ఏదన్నా చేస్తే ఒక ఉద్దేశంతో చేస్తాడు. మా వీడు లేచి మాటికి పోతాంటాడు ఈ పిల్లోడు. ఈ పిల్లోడిని కొద్దిగా పెట్టుకోండి మీరు సరిగా, రీకరానైనా కూర్చోడు. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పి తీసుకురావాల చర్చిలో. ఇది ఏమంటారు, సినిమా థియేటర్ కాదు ఇది. మీ పిల్లలకు చెప్పే బాధ్యత మీది. కొద్దిగా బాధపడకండి, నా బాధ్యత చెప్పాలా, మీకు చెప్పకుండా మీరు కూడా సినిమాలు అనుకుంటారు. చిన్నపిల్లలు కంటే నాకు ప్రాబ్లం లేదు, కానీ కొద్దిగా ఈ సైజోళ్ళకి కాలు ఇక్కడ పెట్టిన తర్వాత బయటికి కాలు పెట్టకూడదు. అది మీ బాధ ఇంట్లో చెప్పాలా. ఎందుకు పోతారు తెలుసా వాళ్ళకి నేను చెప్తానే అంత పట్టుకోదు వాళ్ళకి, కానీ కూర్చోబెట్టాలో పట్టుకుంటుంది. కానీ మీరు ఇంట్లో చెప్పి తీసుకురాలా. ఈ సినిమా హాల్ కాదు ఇది, ఇలాంటి మార్కెట్ ప్లేస్ కాదు ఇది. దేవుడు సింహాసనాసీనుడు దేవుడు ఉండే స్థలం ఇది. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? జాగ్రత్తగా వినలేరా. రెండవది ఉద్దేశం ఏమంటే, దేవుడు మనం కలిసి సృష్టిలో పని చేస్తాను. నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఒక సూది కూడా తయారు చేశాడంటే దేవుడు, దానికి ఒక లక్ష్యం ఉంది పిల్లరా. సో ఏం లక్ష్యం ఇక్కడ మన కోసము? ఆదాము మొదటి అధ్యాయంలోనే దేవుడు లక్ష్యం చెప్పాడు. ఏలేది మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత, ఏలడము. ఏమి ఏలాలా, ఏం చేయాలి అసలు ఆ ఏలుడులో? కరెక్టేనా తెలుగు? ఏలుడు. ఓకే, మీరు అడ్జస్ట్ చేసుకొని తెలుగు. ఓకే, అంటే దేవుడు ఆదాంతో ఉన్నాడు, ఆదామా ఇదిగో ఏదోని తోట, ఇదిగో చూడు ఏమున్నాయి దీంట్లో, చూడు ఇక్కడ పరిస్థితి ఎట్లుందో, ఇక్కడ ఇదే స్థితిని ఏం చేయాలి నువ్వు? ప్రతి చోట భూమి మీద తేవాలా. ఏమున్నది ఏదోని తోటలో? ఏదోని తోటలో పాపం లేదు పిల్లరా. ఏదోని తోటలో శాపం లేదు. ఏదోని తోటలో బీదరికం లేదు. ఏదోని తోటలో రోగం లేదు. ఏదోని తోటలో దేవుడు మనిషి కలిసి ఉన్నారు. నా ఇల్లు ఏదోను తోటలా ఉండాలా. అది తేవాలా నువ్వు ఈ భూమి మీద నీ ప్రార్థన ద్వారా. నీ వీధిలో అది తేవాలా, నీ ఆఫీస్లో అది తేవాలా. అక్కడ రోగం లేదు ఏదోని తోటలో, అక్కడ కన్ఫ్యూజన్ లేదు, అక్కడ పాపం లేదు పిల్లరా, అక్కడ క్రోధం లేదు, శరీర కార్యాలు లేవు. అక్కడ దేవుని చిత్తం మాత్రమే జరిగేది, పాపం చేయనంత వరకు. అదే కదా ఆదాముకు చెప్పింది దేవుడు. ఏం చేయాలా? నువ్వు భూమిని నింపమంటున్నాడు. ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఏదాంతో నింపాలా? ఇదిగో నేను మోడల్ ఇస్తాను నీకు. అందుకే నీకు చెప్తున్నా నీ ఇంట్లో ఎట్లా ఉండాలో. పక్కింటి వాడిని చూసి వానికంటే బెటర్ మేము అనొద్దాం. హలో,
మా ఆయన సిగరెట్ తాగుతాడు, ఆ అప్పజుడు సారాయే తాగుతాడు. అట్లా కంపారిజన్లు వద్దు. నా ఇల్లు పాపము లేని ఏదోను తోటలా ఉండాలా. అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే, బిడ్డ, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు ఈ ఇంట్లో, మా ఇంట్లో పరలోకం ఉండాలా. నీ ఇంట్లో కొట్లాట్లు ఉండకూడదు, నీ ఇంట్లో ద్వేషము, అసూయ, క్రోధం ఉండకూడదు. ప్రార్థన ద్వారా నువ్వు ఏదో తోటను తీసుకురావాలి, నీ శరీరంలో, నీ పిల్లల్లో, నీ కుటుంబంలో, ప్రతి చోట. అది మనకు దేవుడు ప్రార్థనలో వచ్చిన ఉద్దేశం. ఫస్ట్ అది. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఫస్ట్ వీక్. ఓకేనా? 11:25 ఫస్ట్ వీక్ అదే. సెకండ్ వీక్లో ఏం నేర్చుకున్నాం నిన్న వారం? న్యూ టెస్టమెంట్ ప్రేయర్. న్యూ టెస్టమెంట్ ప్రేయర్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంది న్యూ టెస్టమెంట్ ప్రేయర్లో? న్యూ టెస్టమెంట్ ప్రేయర్లో బెగ్గింగ్ ఉండదు. ఏముండదు? బెగ్గింగ్ ఉండదు. అడక్క తినేది కాదు. మనము దేవుని దగ్గర అడక్క తినము. పొసెషన్ ఉంటుంది మనకు. తెలుగులో స్వాధీనం చేసుకుంటాం మనము. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా సమస్తము ఇచ్చేశాడు దేవుడు. 2 పేతురు 1:3 ఏం రాబడింది? భక్తికిని జీవమునకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడినవి. అన్నీ ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు మనం దాన్ని పొసెస్ చేసుకోవాలా. మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాము, మోకరిల్లుతాము, ఉపవాసం, అవన్నీ చాలా మంచిది. వీ షుడ్ డూ దాట్. కానీ అలా ముందు చూడండి, నేను దేవుని దగ్గర పోయి ఇస్తాడో ఈడో, మా ఆయనలాగా ఈయన కూడా, మా ఆఫీస్లో మా బాస్ లాగా అట్లా పోకండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోయేతాడు మీ గుండెల్లో విశ్వాసం, మీ ఆలోచన ఎట్లుండాలి తెలుసా? సమస్తం నాది, నా దేవుని దేవుడు నాది, ఆయన నాకు ఇచ్చే తీరుతాడు కదా. నిన్న వారం మనం చూసుకున్నాం, శుక్రవారం రోజు, నువ్వు చెడ్డవాడై ఉండి నీ పిల్లలకు కదా. మనం ఏమి రొట్టె అడిగితే రాయిస్తామా? చాప అడిగితే పామిస్తామా? గుడ్డ అడిగితే తేలిస్తామా అని బైబిల్ ఏమంటుంది అసలు? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇస్తారే, నేను మీకు మంచి అంటాడు దేవుడు. అందుకే దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నమ్మకం, ఎప్పుడు మంచి ఇచ్చే దేవుడు. సో అందుకనే మనము న్యూ టెస్టమెంట్ ప్రేయర్ ఏంటి? మరియమ్మలాగా నీ వాక్య ప్రకారము నాకు జరుగును గాక. అది న్యూ టెస్టమెంట్ ప్రేయర్. ఏదో ఇస్తాడో ఈడో మహా మొండోడు దేవుడు. నో. ఈరోజు నీ దగ్గర లేకపోవడానికి కారణము, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని విడుదల చేయలేదు కాబట్టి నువ్వు బెదరికంలో ఉన్నావు. ఆయన నీకపోవడం కాదు కారణం. నువ్వు దేవుడు చెప్పింది కరెక్ట్గా చేసుకుంటావు. కరెక్ట్గా ఏంలా, దేవుడు చెప్పింది చాలా ఈజీ పని. అది చేసుకుంటూ పోతా అంటే నీ నోటిని జాగ్రత్త పెట్టుకుంటే నువ్వు ఆస్తి కలిగి ఉంటావు. ఓకే, న్యూ టెస్టిమెంట్ ప్రేయర్లో అది ఒకటి. పొసెషన్. రెండవది కమాండ్ చేయాలా మనం న్యూ టెస్టిమెంట్లో కదా. న్యూ టెస్టిమెంట్ ప్రేయర్లు ఏంటిమా? అయ్యా స్వస్థపరచు ప్రభా, ఇంత అనారోగ్యపడతానని ఏడున్నావో ఏమో, నువ్వు ఎప్పుడు ఆరోగ్యంలో ఉండలేవు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏం చేయబడ్డావు? ఆల్రెడీ స్వస్థత పరచబడ్డావు కదా. నిన్న వారం నేను చెప్పాను, నాకు టైం లేదు కానీ, ఒక ఆయన చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడు ఆయన భార్యతో, నీ భర్త బతకాలని కోరుకుంటున్నావా? కోరుకుంటూ ఉంటే డాక్టర్లు చెప్తున్నారు వెంటిలేటర్ అయిపోయింది తీసేస్తాము, ఈ బతకడి పిల్లోడని. టైం వేస్ట్ చేస్తాను, మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఈ పిల్లోడి మీద, వద్దు తీసేయండి అంటున్నారు వెంటిలేటర్ మీద నుంచి డాక్టర్స్. దైవజనుడు అన్నాడు 118 కీర్తన 17, ఆ భార్యతో అన్నాడు, నాన్నా నీ భర్త చనిపోయడానికి వీల్లేదు, యవ్వన కాలమందు చచ్చిపోయిన నా దేవుడు రక్తం కార్చి నీ భర్తని యవ్వన కాలంలో చచ్చిపోయేదానికి ఒప్పుకోడు. నీకు దీర్ఘాయువుతో ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, తన రక్షణ నీకు కనుపరిచి ఉన్నాడు. 91:16 ప్రకారం ఆల్రెడీ చచ్చిపోయినాడు, యవ్వన ప్రాయాన్ని ఇచ్చాడు. నువ్వు నేను యవ్వన ప్రాయాన్ని చచ్చిపోకూడదని. నీ భర్త బతకాలంటే 118:17 ఏం రాబడింది? ఆయన నేను చావను సజీవుడై యెహోవా క్రియలను వివరించెదను. నేను చావను సజీవుడని యెహోవా క్రియలను వివరించెదను. 118:17లో. ఓకే, ఏం చెప్పమన్నాడు దైవజనుడు భార్యతో? నా భర్త చావడు, నా భర్త సజీవుడై యెహోవా దేవుని క్రియలను వివరిస్తాడు, యేసు ప్రభు గురించి ప్రకటిస్తాడు, యేసు ప్రభు గురించి మాట్లాడతాడు. నా భర్త చచ్చిపోడు. ఆ భార్య
కంటిన్యూగా 3 రోజుల వరకు ఏమీ చేంజ్ కాల. 3వ రోజు ఆ యొక్క పేషెంట్, ఆ యొక్క తన భర్త ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు. 3 రోజు. అందుకే నిరుత్సాహపడకండి, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు నిరుత్సాహపడకండి. అదే పెద్ద యుద్ధం ఈ సృష్టిలో. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు శత్రువుని నువ్వు వాక్యం చెప్పకుండా నిన్ను చాలా అడ్డగిస్తాడు. శుక్రవారం మీలో రాని వాళ్ళు చాలా ఉన్నారు, మహానుభావులు. అది వీడియో అది అప్లోడ్ చేస్తాడు, అది వినండి. ఫ్రైడే రోజు, ఫ్రైడేనా అని నేను శుక్రవారం రోజు నేను ఒక విషయం చెప్పాను, దయ్యాల పనులు ఎలా ఉంటాయని. అది వినండి ఇంటికి పోయిన తర్వాత. ఓకే, వాడు చెప్పని నీకు వాక్యం, ఎందుకంటే వాక్యం ద్వారా నాశనం చేయబడతాడు వాడు. వాక్యం ద్వారా దేవుని అగ్ని వాని మీద విడుదల చేయబడుతుంది వాక్యం చెప్పేటప్పుడు. ఓకే, ఓకే, ఏం చేయాలా? ఆమె ఏం చేసింది? వాక్యం చెప్తా వాక్యం చెప్తా ఉంది. చచ్చిపోతాడన్న డాక్టర్లు 7వ రోజు డిశ్చార్జ్ ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయాడు. 7 రోజులు పట్టింది చూడండి కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యేదాన్ని. దేవుడు చచ్చిపోడు, దేవుడు వాక్యము. నువ్వు అందుకే నీ రక్తం, నీ మాంసం, నీ డాక్టర్లు, నీ 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 అణువణువు నీకు అడ్డగిస్తుంది. వద్దో వాక్యం చెప్పగానే. ఏ మనిషి వాక్యం మీద నిలబడతాడో ఈ సృష్టిలో ఎవ్వడు వాడిని జయించలేడు. ప్రతిదీ దాసోహం చేసింది. ఎందుకంటే వాక్యము ఎవరో కాదు, దేవుడు. కాబట్టి నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ సృష్టిలో ఏదీ లేదు నిన్ను జయించేది. అది నూతన నిబంధనలో ప్రార్థన చేసే విధానం. కమాండ్ చేయాలా. మూడోది ఏంటి? మూడోది దేవునితో ప్రార్థనలో ఉన్నప్పుడు, తండ్రి నీ వాక్యం చెప్తుంది ఇది జరుగును గాక అనాలా. అర్థమైందా? అందుకే దేవుడు యెషయా గ్రంథం 43:29 అనుకుంటా, 43:19 నాకు జ్ఞాపకం చేయమంటాడు. ఏం చేయమంటాడు? నాకు జ్ఞాపకం చేయి. నువ్వేం చేయాలా? జ్ఞాపకం చేయాలని. దేవుడు మర్చిపోతాడా? నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావా లేదని దేవుడు అడుగుతాను. లేదు, అర్థమవుతుందా? జ్ఞాపకం చేయి. సో యూ హ్యావ్ టు రిమైండ్ గాడ్. ఏం చెప్తావు జ్ఞాపకం చేయమంటే? అయ్యా నీ కుమారుడు రోగం తీసుకున్నాడు, నేను జీవితంలో రోగంలో పడకుండా ఉండేదానికి నా శరీరం నిండా ఆరోగ్యం ఇచ్చాడు, నీ వాక్య ప్రకారం నాకు జరుగును గాక. నా పిల్లలు జ్ఞానవంతులు తండ్రి, నా పిల్లలు బుద్ధిమంతులు తండ్రి, నా పిల్లలు శత్రు చేతిలో పడరు గాక. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నా బిడ్డలు నా చుట్టూ ఒలివల మొక్కల్లా ఉంటారు, నా బిడ్డలు నన్ను ప్రేమిస్తారు, నా బిడ్డలు నన్ను గౌరవిస్తారు. నీ వాక్య ప్రకారం నా కుటుంబంలో నా పిల్లలు జరుగును గాక. అట్లా జయం సాధించు నీ కుటుంబం మీద, భర్త మీద. ఊరికే కొట్లాడుకుంటా భార్యాభర్తలు, నాయనా మీరు దయ్యాలకి చేతులు కలిపే వాళ్ళు అవుతారు. శుక్రవారం అదే చెప్పాను, వినండి ఇంటికి పోయి. దురాత్మలు ఎలా పనిచేస్తాయి. నీ భార్యని జయించే విధానం, నీ భర్తను జయించే విధానం వాళ్ళతో కొట్లాడుకుని కాదు, వాక్యం మీద నిలబడే. నువ్వు చెప్పావు నా భార్య ఫలించే ద్రాక్షవల్లి నా జీవితంలో, నువ్వు చెప్పిన ప్రకారం జరుగును గాక. తండ్రి నా భర్త నన్ను ప్రేమిస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది. నా భర్త నన్ను ప్రేమించును గాక, నా శరీరాన్ని నా భర్త ప్రేమించును గాక, నా అందాన్ని నా భర్త ప్రేమించును గాక, నా భర్త నా యొక్క అనుక్షణ జీవితాన్ని ఆశించును గాక, నన్ను హత్తుకొను గాక. నువ్వు చెప్పావు తండ్రి భర్త తన భార్యను ప్రేమించును అని. నువ్వు చెప్పావు నా వివాహం ఘనమైందని. పాతాళం నా భార్య మీద, నా కుటుంబం మీద, నా భర్త మీద రాజ్యం చేయదుగాక. అదే కొత్త నిబంధనలో నువ్వు చెప్పావు ఇది చేయి తండ్రి అని చెప్పాలా. చేయడని కాదాయన, నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు అనేది దేవునికి కావాలి. అదే నీ విశ్వాసాన్ని విడుదల చేసే స్థలం. ఓకే, దాట్స్ ద బ్యాక్ ఆఫ్ 2 weeks. లైక్ ఫస్ట్ వీక్ 2 weeks నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పాను, మీరు వీడియోస్ ఉన్నా వినండి. ఈరోజు చాలా ముఖ్యమైనది నేర్చుకుంటా ఉన్నాము ప్రార్థనకు సంబంధించి. సిస్టర్స్ వింటున్నారు కదా, యు ఆర్ విక్టోరియస్ పీపుల్. ఓకే ఓకే, హలో, బాధపడకండి. ఐ ఫీల్ సమ్ లైక్ నేను అది ఏదో చెప్పిందని మీకు ఫీల్ కాకండి. తండ్రి బాధ్యత కదా, నేను చెప్పాలి కదా మీకు మన పిల్లల గురించి అది ఇది ఫస్ట్. ఓకే, డోంట్ ఫీల్. నేను చెప్పుకుంటే వారం అట్లే ఉంటుంది. నేను చెప్పాను కాబట్టి ఇంక సమస్య ఉండదు. సో డోంట్ ఫీల్ బ్యాడ్. మీకంటే నాకు ఎక్కువ బాధ వేస్తుంది, ఎందుకంటే మీరు బాధపడితే పౌలు అంటాడు కదా, మీరు బాధపడితే నాకు ఎక్కువ బాధ అని. ఓకే, ఎనీహౌ
నేను జనరల్లీ చెప్పకూడదు ఆమె చెప్పను, బట్ ఐ ఫీల్ లైక్ కొద్దిగా చెప్తే మేల్స్ చర్చ్లో అట్లా పోవడము పిల్లలు, ఐ మీన్ సంథింగ్ లైక్ హియర్ దిస్ థింగ్. సో సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ, బట్ అగైన్ నా బాధ్యత అది. నేను ప్రీచ్ చేస్తున్నాను కానీ లోపల నేను అయ్యో పాపం పిల్లలు బాధపడుతుంటారేమో అనిపిస్తుంది నాకు. ఎనీహౌ, బట్ సారీ ఫర్ దట్. యా, ఈరోజు పిల్లరా మనము ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థనలో ఈరోజు మూడో విషయం ఏమంటే మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆత్మతో ప్రార్థన చేయడం. తెలుగులో ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఇంగ్లీష్లో ఏంటమ్మా? ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. తెలుగులో ఆత్మతో ప్రార్థన చేయడం పిల్లరా. హలో, ప్రార్థన ఏదో రిలీజియస్ యాక్టివిటీ కాదు పిల్లరా. అంటే ఏదో ఈ క్రైస్తవ మతంలో ఏదో ఇది ఒక పద్ధతి. ప్రార్థన అనేది ఒక దేవుడు పెట్టాడు వాళ్ళ మతంలో ప్రార్థన ఇట్స్ నాట్ ఏ స్పిరిచువల్, ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ యాక్టివిటీ. ప్రార్థన అంటే హలో, ప్రార్థన అంటే భూమి మీద మార్పు తేవడం పిల్లరా ప్రార్థన ద్వారా. హలో, స్వర్గం నుంచి సామర్థ్యాన్ని భూమి మీదకి దించి ఆ పరిస్థితిని మార్చడం ప్రార్థన. ఇదేదో మతం కాదు ఇది. మనం భక్తులం మాత్రమే కాదు, యేసుప్రభు భక్తులం మాత్రమే కాదు, యేసుప్రభు భక్తులం మాత్రమే కాదు, యేసు ప్రభుతో కలిసి జీవించే వాళ్ళం ఈ భూమి మీద. దేవుడు మనం కలిసి భూమి మీద జీవిస్తున్నాం. దేవుడు మనము కలిసి ఈ భూమి మీద పరిస్థితిని మార్చేదాన్నే ప్రార్థన అంటారు. అర్థమవుతుంది నాయన? ఓకే, ఇదేదో రిలీజియస్ యాక్టివిటీగా తీసుకోకూడదు మనం, ఓకేనా? హలో, చూడండి నాతో పాటు మార్కు సువార్త 16వ అధ్యాయం తీయండి ఎవరైనా. ఓకే, యా, జాగ్రత్త వినండి. సో అందుకనే ప్రార్థన అనేది పిల్లరా, మనము ప్రార్థన ద్వారా పరిస్థితుల్ని మార్చేవాళ్ళము. నేను చెప్తున్నా మీకు, మీ పరిస్థితులు మారడం లేదనుకోండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు వాడే పదాలు ఏంటో మీరు చెక్ చేసుకోవాలా. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితి మారాల. మీరు రిజల్ట్ చూడడం మొదలు పెడతారు. ఓకే, ప్రార్థనలో రిజల్ట్ రావడం లేదంటే ఏం మాట్లాడతానో అది దేవుడు వినలేదు, అది కాదు కథ. దేవుడు ఎప్పుడు ప్రార్థన వినేవాడు. నువ్వు వాడే పదాల్లో ఏదో సమస్య ఉంది, ఓకేనా? అందుకని రావడం లేదు. ఇక్కడ చూడండి, మార్క్స్ 16 చదువు, నేను 16-15 తీయండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ముందు చూడండి పిల్లరా. హలో, ఈ యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం, చాలా ఇంపార్టెంట్ వాక్యం పిల్లరా. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం ముందు చూడండి. ఇది ఎప్పుడు యేసుప్రభు చెప్పాడంటే, ఎవరైనా చనిపోయే ముందు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తారు పిల్లరా. అర్థమైందా? కరెక్టా కదా? తేజస్విని, కరెక్టా? ఎవరైనా చనిపోతే ఏం చెప్తారు? చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు చెప్తారు, మాటలు చెప్తారు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి. కరెక్టే కదా? బైబిల్లో చాలామంది చనిపోయే ముందు అందరినీ పిలిచి చాలామంది చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి స్వర్గానికి వెళ్ళేటప్పుడు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట, చాలా ఇంపార్టెంట్ మాటలు. ఆయన వెళ్ళేటప్పుడు అయ్యో ఇవి మర్చిపోయానే, ఇది చెప్పాలని నేను చెప్తున్న మాటలవే. అందుకే మీరు నేను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు, చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన మాటలు, దీని మీద మీ జీవితాన్ని పెట్టాల్సిన మాటలు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు? వెళ్ళిపోయే ముందు సంఘానికి తన ఇచ్చిన అధికారాన్ని సంఘంతో పంచుకుంటాడు. ఆయన వెళ్ళిపోయే ముందు ఏం చెప్పాడు చెప్పండి, చదువు. నేను ఫస్ట్ వాక్యం 15 ఇప్పుడు చదివితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చూసారా అమ్మా, మీకు నాకు అతి ముఖ్యమైన యేసుప్రభు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మ్యాండేట్,
పని ఏంటంటే అతి ముఖ్యమైన పని. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో లోకంలో నేను ఉన్నంత వరకు వెలుగే ఉన్నా, ఇప్పుడు నేను వెళ్ళిపోతానా. అయితే మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు, ఇప్పుడు మీరు ఈ భూమికి ఉప్పై ఉన్నారు, మీరు వెలుగు కాబట్టి ఈ లోకానికి వెళ్ళి ఏం చేయాలా? సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఈ సబ్జెక్ట్ ఏంటి? ఆత్మతో ప్రార్థించడం. ఆ పాయింట్కి వస్తాను నేను. చూసారా, యేసుప్రభు ఏమన్నా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి, ఇది మన మ్యాండేట్, ఇది మన ఊపిరి పిల్లరా. జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఎవరితో కలిసిన సువార్త చెప్పండి. సాతాను మీతో అంటాడు, నువ్వు చెప్పకు, నీకు బలం లేదు, నీకు అధికారం లేదు, నువ్వు అద్భుతాలు చేయలేవు, పాస్టర్లు చెప్పాలా, ఫలానా డింకానా, ఆడోళ్ళు నువ్వు చెప్పొద్దు, ఆ మొగోళ్ళు నథింగ్ డూయింగ్. దేవుని గుండెల్లో సంతోషాన్ని రగిలించాలి అంటే నిన్ను చూసి అనుక్షణము దేవుడు మురిసిపోవాలి అంటే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏం తెలుసా? నువ్వు ఎవరు కనపడినా సువార్త చెప్పు. ఎవరు కనపడినా యేసుప్రభు గురించి మాట్లాడు. ఎవరు కనపడినా యేసుప్రభు గురించి నువ్వు చెప్పినావు అనుకో, మరణం గురించి, లేకుంటే ఆయన ప్రేమ గురించి, ఆయన హలో సువార్త అంటే ఏదో పాపివి, చచ్చిపోతే నరకానికి వెళ్తావు, స్వర్గాన్ని పోవాలంటే యేసుని నమ్ముకో. అది మాత్రమే కాదు, అది ముఖ్యమైన భాగం అయినప్పటికీ ఆ మనిషికి ఉన్న ప్రతి సమస్యకి ఒకే జవాబు ఈ లోకంలో యేసుప్రభువే. ఏ సమస్యలో అయిపోతానో స్ట్రైట్గా మాట్లాడడమే. అది ఏ సమస్య అయినా సరే, సమస్య లేకుండా కూడా మాట్లాడడమే. ఎందుకంటే ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి లోపల. అతనికి ప్రభు గురించి తెలియకోకుండా చెప్పుకోరు బయటికి. నువ్వు నీకు సిగ్గు అనిపిస్తుంది, సాతాను అంటాడు సిగ్గు, ఇది నీకు మర్యాద పోతుంది నీకు. కానీ అదే స్వర్గానికి ఇగ్నైట్ చేసే, నీ ద్వారా మురిపించేదే. లైక్ అంటాడు, దేవుని ముఖంలో ఆనందం చూడాలంటే దేవుని ముఖం నిన్ను చూసి ఎప్పుడు పులకరించాలి అంటే సువార్త మాట్లాడను. దీనికి మించి నువ్వు ఏమి ఇస్తావు దేవునికి చెప్పు. అన్నీ ఆయనవే నీ దగ్గర ఉండేది. ఈ భూమి మీద మనిషి రక్షింపడాలంటే సువార్త చెప్పాలా. అదే ఆయన మన నుంచి కోరుకునే, అదే ఆయనకి దొరకంది. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, బంగారు ఉంది, నువ్వు వెండి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అందుకే నువ్వు ఎక్కడ సిగ్గుపడకు. నీతో జరుగుతున్న యుద్ధం ఏం తెలుసా? సాతాను నీ నోటి నుంచి సువార్త చెప్పనీడు. రకరకాలుగా ఆపుతాడు నిన్నే, వాళ్ళ ద్వారా కూడా ఆపుతాడు. వాళ్ళు అంటారు నోరుమయ్యి సువార్త యేసుప్రభు గురించి మాట్లాడొద్దని. నువ్వు అర్థం చేసుకోలే, యుద్ధం చాలా సీరియస్గా ఉంది, ఇప్పుడే చెప్పాలి నేను అంటే చెప్పే విధానం బాగుండాలా. చచ్చిపోతావు, నరకపని పోతావు, అట్లాంటివన్నీ వద్దు, జాగ్రత్తగా మాట్లాడాలా. వాళ్ళకి అవసరమైనటివి సువార్త అంటే అది శుభవార్త. ఓకే. రెండోది, ఆ తర్వాత ఏం చెప్పాడు? ఈ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయి మళ్ళా 3 రోజుల తర్వాత వచ్చి మిగతా చెప్పలా, కంటిన్యూగా చెప్తాను. అది మీ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఏం చెప్పాడు? ఫస్ట్ పాయింట్ ఓకే. ఆ తర్వాత నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదే అర్థమైందా? మీకు తెలుసు అది. నమ్మి వాడు ఏం నమ్మాలా? యేసు ప్రభువే ప్రభు అని. నాకు వేరే గుర్తొస్తూనే పోవడం లేదు, నేను ఆపుకుంటున్నాను దాన్ని, ఎందుకంటే టైం తక్కువ. ఓకే, బ్యూటిఫుల్ థింగ్ దట్ ఈస్ చెట్టు కింద ఏం జరిగింది కదమ్మా? చెట్టు దగ్గర అన్నీ జరిగే పిల్లరా. జరిగిందంతా ఏడా నాకు పోపు దేతానికి కానీ పోవడం ఇంకోసారి ఎప్పుడన్నా. ఓకేనా? యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానం గురించి మాట్లాడడమే సువార్త పిల్లరా. అది నమ్మితే ఏమవుతారు? రక్షింపబడతారు. ఎక్కడి నుంచి? ఇది ఇప్పుడు చెప్తే కదా, ప్రతి రోగం నుంచి, మరణం నుంచి, బెదరికం నుంచి, అన్నిటి నుంచి నువ్వు తప్పించబడతావు. నమ్మిన వారు రక్షింపబడుదురు, బాప్తిజం పొందిన వారు రక్షింపబడుదురు. ఓకే, ఎక్కడి నుంచి? ప్రతి సమస్య నుంచి. చచ్చిపోయిన తర్వాత నరకం నుంచి కాదు, అది ఉంది. ఇంకా ప్రతి ఒక్క సమస్య నుంచి. నమ్మని వానికి ఎందుకు శిక్ష? వాళ్ళకి నమ్మడం లేదు కాబట్టి. నరకంకి ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ పేమెంట్ చేసేదానికి. అర్థమైందా? మనం సరుకులు ఉన్నాక బయటకు వచ్చేవాడు ఏం చేస్తాం? డబ్బులు కడతాం. అట్లా మనం చేసిన పాపాలన్నిటికీ నువ్వేమన్నావు? ఈడ నాకు ఏం అవసరంలా, నేను మేనేజ్ చేసుకుంటాను, నా పాపాల గురించి నేను చూసుకుంటా, నాకు యేసు ప్రభుది ఎవరు వద్దు అని అలా బండిని తీసుకెళ్తున్నావు. ఒకరోజు కళ్ళు మూసుకుంటావు, నీ ఆత్మ ఎడిగిపోతుంది నరకానికి. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలకు
శిక్ష అక్కడ. దేవుడు పంపలే నిన్ను. దేవుడు నువ్వు పోకూడదనే తను మనిషిగా వచ్చి నీ కొరకు చనిపోయాడు. ఆయన నీ పాపాలు తీసేసుకున్నాడు, నీ శిక్షను భరించాడు. ఏం నమ్మడంలే? అది నమ్మడంలే ఆయన నీ పాపాలు తీసుకున్నాడని. నమ్మినాం కాబట్టి మనకేముండదు, శిక్ష ఉండదు. అది ఓకే, దట్స్ ఆల్. ఆ తర్వాత కంటిన్యూయేషన్ ఇవన్నీ, అది నేను మీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం రాబడి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఓకే, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. కంటిన్యూయేషన్, అది గుర్తుపెట్టుకోవాలా. సువార్త చెప్పాలా, ఆ తర్వాత ఏం చేయాలా? ఇప్పుడు అందరూ తలలు పైకెత్తాలా మీరు. ఎందుకంటే చాలామంది చిత్రీకరించి పెట్టేసినారు, పాస్టరు లేదంటే ఆయన ప్రాఫిట్ దయ్యాలు తీసేదని. నువ్వు నమ్ముకుంటే యేసు ప్రభుని, దాము సీరియస్గా తీసుకుంటానో లేదా? పొట్టి దయ్యాలు వస్తేనే పోతాను అనుకోద్దు. ఎంత పెద్ద దయ్యమైనా నీ దగ్గర వంగాల్సిందే. ఎందుకు చెప్పు? నీళ్ళు ఎవరున్నారు? యేసుప్రభు. గట్టి చెప్పు, యేసుప్రభు ఉన్నాడు. అర్థమైందా? జాగ్రత్తగా వినాలి పిల్లరా. దయ్యాలు తీయడం అనేది మనకు వెనతో పెట్టిన విద్య ఉండాలంటారా? ఆ టైపు. తప్పేం చెప్పని లేదు కదా, కరెక్టేనా? తెలుగు మనం కూడా అప్పుడప్పుడు. హలో, అర్థమవుతుందా? యూ షుడ్ నాట్ వరీ. చాలామంది క్రైస్తవుల్లో ఏమైపోయిందంటే గాడ్లీ ఏం తెలుగులో భక్తిగా జీవించడం లేదు సార్, అందుకే నేను దయాలు తీయను. భక్తిగా జీవించేది ఇవన్నీ పక్కన పెట్టావు. ఆ భక్తిగా జీవించాలి. నువ్వు దయ్యాలు తీసేదానికి నువ్వు సృష్టించబడ్డావు ఈ సృష్టిలో. సువార్త చెప్పడము ఎంత బాధ్యత, దయ్యాలు తీయడము అంతే బాధ్యత. ఎందుకు చెప్పండి? ఎందుకంటే సువార్త ఎన్నివు ప్రజల్ని, సువార్త నమ్మనివు ప్రజల్ని, సువార్త నువ్వు చెప్పినా ఎత్తుకొని పోతాయి అవి. అందుకనే దయ్యాలు తీయలే. నువ్వు ప్రార్థనలో దయ్యాలు బంధించాలా, వాళ్ళ గురించి రక్షణ, విశ్వాసులు, సువార్త చెప్పిన వాళ్ళ గురించి, వాళ్ళ జీవితం మీద ఉండే దయ్యాలని. ఇక్కడ కూడా ఎవరైనా దయ్యం కనిపిస్తే పరిగెత్తిపోవాలి. నువ్వు ఎవరా ఇటుకొచ్చినావు నువ్వు అని. ఆమెనేమనొద్దండి, అతన్నేమనొద్దండి, ఎవరా వచ్చినావు ఇటుకని. మళ్ళీ అట్లనే మళ్ళీ దయ్యంతో మాట్లాడాలా. నేను ఉన్నానని తెలిసి అంత ధైర్యం నీకు రావడం అని. దయ్యాలు తీసే బాధ్యత మంది. చాలామంది మహానుభావులు కొంతమంది బయలుదేరి, బైబిల్ ప్రింట్ అయిపోయింది. బైబిల్ ప్రింట్ కాకముందు ఇవన్నీ ఉండే, బైబిల్ ప్రింట్ కాకముందు స్వస్థతలు ఉండే, అద్భుతాలు ఉండే, ఇప్పుడు లేవు. అపోస్తుల కాలంలో బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు ఇది. ఆయన సృష్టికర్త దీనికి. యాదానికి? అపోస్తుల కాలంలో ఉండే, ఇప్పుడు లేదా. అంత పచ్చి, చాలా క్రూరమైన అబద్ధం ఇది. ఈ రోజుకి సువార్త చెప్పడం నీకు ఎంత దేవుడు ఇచ్చిన పనో, దయ్యాలు తీయడం కూడా అంతే పని. దయాలు తీల. మీకు నాకు అధికారం ఇవ్వబడింది. నేను చెప్పాను కదా, మీరు దేవుడు మనం ఏమై ఉన్నాం? కొలాబరేషన్లో పని చేస్తున్నాం ఇక్కడ. అర్థమైందా? ఊరికే భక్తి చేసి, ప్రార్థన చేసి, స్తుతించి, ఆరాధించిపోవడం కాదు మన జీవితం. మనము దేవునితో కలిసి సృష్టిని పరిపాలించే వాళ్ళం మీరు నేను. అందుకే దయ్యాలు ఏడ కనపడిన కిక్కుకొట్టి బయటికి తరిమేయాలి దానిని యేసుక్రీస్తు నామములో. నువ్వు చేయడం మొదలుపెట్టు, వాటి యేసునామములో పారద్రోలం మొదలుపెట్టు. చూడు నీ జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఎదుటోడు పీడించబడతాడు దురాత్మలతో. కిడ్నీలో దూరున్నాయి, రక్తంలో దూరున్నాయి, రకరకాలుగా పీడిస్తున్నాయి. నువ్వు చూస్తే నాకు సంబంధం లేదు, ఎవరో పెద్ద పాస్టర్ ఉన్నాడు ఆయన, లేదంటే ఆ సిస్టరు, ఆ బ్రదరు. నో, డోంట్ డూ దాట్. నీకు సర్వాధికారం ఇవ్వబడింది. యేసు ప్రభు శిరస్సు, నువ్వు దేహానివి. యేసయ్య దగ్గర ఉన్న అధికారం అంతా నీ దగ్గర ఉంది. అదే నమ్మడం అంటే. నమ్ముట నీ వలనైతే నీకు అసాధ్యమైంది భూమి మీద ఏదీ లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు యేసయ్య, నేను ఇద్దరు కలిసి శరీరంలో ఉన్నాం. యేసు ప్రభు నామంలో నేను పరిపాలిస్తా ఈ సృష్టిలో. ఇది క్రైస్తవ మతం కాదు పిల్లరా. అందుకే బైబిల్ ఉంటుంది, దేవునికి పుట్టిన వారు లోకమును జయిస్తారు అని. ఓకే, ఇంతవరకు వచ్చాము. ఇక అసలైంది ఈ తర్వాత నేను చెప్పాలా. చదువునైనా మనం ఈరోజు ఎనికి నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగును, ఏవనగా నా నామమును. ఆ తర్వాత చదవండి. ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. ఏం భాషలు సిస్టర్? అది కథ. మూడోది ఏంటి ఈరోజు టాపిక్ మంది? ఆత్మతో ప్రార్థించడము. అర్థమైందేనా? ఏం టాపిక్?
ఆత్మతో మీరు నేను ప్రార్థించడం అనేది మన టాపిక్ ఈరోజు. ఓకేనా? ఓకే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారికి ఉన్న గొప్ప దీవెన ఏంటంటే, దేవుడు ఇచ్చినదే నూతన సృష్టి అయిన వారు మీరు నేను క్రొత్త భాషలు మాట్లాడతాము. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏదైనా స్కూల్లో జాయిన్ కాలా? వినండి ఆయన, జాగ్రత్త ముందర చూడండి, మిస్ కాక అతి బలమైన ఆయుధం ఇదే అమ్మా. స్కూల్ గీళ్ళు పోల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వాక్యం కూడా చదువు పూర్తి చేయండి, నేను మళ్ళీ కొత్త భాషలోకి వస్తాను. పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగముల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని. రోగాలు బాగు చేయడం కూడా మన బాధ్యత. ఓకేనా? ఇక ఎనికి వస్తే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, థర్డ్ సండే ప్రేయర్ గురించి, కొత్త భాషలతో మాట్లాడడము. ఓకే, ఆత్మతో ప్రార్థించడం అన్నా కొత్త భాషలు మాట్లాడడం అన్నా ఒకటే. ఈరోజు పిల్లరా, సంఘంలో క్రైస్తవుల్లో ఈ యొక్క అన్య భాషలు, నేను అన్య భాషలు అంట కొత్త భాషలు అని రాయబడిందాడ. దీని గురించి సరిగా తెలియక సంఘాలు, నేను ముందర చూడాల, శక్తి లేనివిగా ఉన్నాయి. సంఘాలంటే ఎవరు? విశ్వాసులైన మనం. బలము లేని సంఘాలుగా అనేక మంది ఉన్నాయి. ఎందుకంటే అన్య భాషల ద్వారా నువ్వు ఎంతో బలంగా ఈ భూమి మీద జీవిస్తావు, అన్య భాషలు మాట్లాడడం ద్వారా. ఓకేనా? మీరు చూసినట్లయితే అందుకే బలం లేదు చాలామంది వ్యక్తిగత జీవితంలో కూడా, ఆ సంఘములో కూడా. ఓకే, అందుకు ముందుకు వెళ్దాం. చూడండి, అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, అపొస్తలుల కార్యము 1:8 మీరు చూసినట్లయితే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అక్కడ యేసుప్రభు అంటాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటారు? శక్తి. ఓకేనా? శక్తి పొందుకుంటారని రాయబడింది. ఓకే, అందుకే చూడండి 2వ అధ్యాయంలో ఇప్పుడు రండి, 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 4లో చూడండి. ఇక్కడ చూస్తే మీరు యూదులందరూ కూడా, మీకు బాగా తెలిసిన విషయము, ఇంకా అంతవరకు అన్య భాషలు ఎవరికి రాదు. ఫస్ట్ టైం యేసుప్రభు అన్నాడు, మీరు శక్తి పొందుకోవాలా, పోయి యెరూషలేములో ప్రార్థన చేయమన్నప్పుడు 120 మంది ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? 2:4 చదువునేనా? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా పిల్లరా? ఏం భాషలతో అన్య భాషలతో మాట్లాడసా. ఎప్పుడు జరిగింది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు ఈ కొత్త భాషలు మాట్లాడుతున్నారు. ఏ కొత్త భాషలు? యేసుప్రభు అక్కడ చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి, వాళ్ళు దయ్యాన్ని తీస్తారు, కొత్త భాషలతో మాట్లాడతారు. ఎప్పుడు కొత్త భాషలతో మాట్లాడినారు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చినప్పుడు, మీలో నాలో ఉన్నప్పుడు అన్య భాషలు, మా కొత్త భాషలు మనం మాట్లాడతాం, టంగ్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో అన్య భాషలు అంటాం. ఓకేనా? ఫస్ట్ టైం యేసుప్రభు చెప్పిన తర్వాత ఇది జరిగింది. ఎవరి మధ్య జరిగింది ఇది? యూదుల మధ్య. ఆ తర్వాత మీరు చూస్తే అన్యుల మధ్య కూడా అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవుడు దూతను పంపించి కొర్నేలియస్తో అంటాడు, ఏమంటాడు? పేతురుని పిలిపించి సువార్త చెప్పించుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు అన్నప్పుడు పేతురు వచ్చి కొర్నేలియస్ ఇంట్లో సువార్త చెప్తున్నాడు. ఓకే, సువార్త చెప్పినప్పుడు ఏం జరిగింది? 10వ అధ్యాయం 44 నుంచి చదువు. నేను ఎవరన్నా చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము. చూసారా? అన్యజనులు ఫస్ట్ టైం బైబిల్లో మీరు అన్యజనులకు సువార్త చెప్పబడ్డం, యేసుప్రభువే రక్షకుడు అని జరిగి చెప్పిన వెంటనే ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి, పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీదకి సైతము కుమ్మరింపబడు చూచి విభ్రాంతి నొందిరి. ఆ తర్వాత ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచు. చూసారా? కేవలం యూదులకే కాదు కానీ శిష్యులకే కాకుండా ఇక్కడ అన్యులు కూడా, అంటే మనలాంటి వాళ్ళు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది? అన్య భాషలు మాట్లాడారు. మీరు చూడండి, ముందు చూడండి. ఇప్పుడు మీరు బైబిల్లో చూసినప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ సంఘంలో అమ్మ వింటున్నారా? ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తికి గుర్తేమో తెలుసా? రక్షింపబడ్డాడని. అన్య భాషలు మీరు చూసుకోండి బైబిల్లో. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుప్రభుని రక్షించబడ్డాడు, రక్షణ పొందుకున్నాడో, రక్షణ పొందుకున్న దానికి గుర్తు ఏంటంటే అన్య భాషలు మాట్లాడడం.
అయితే ఒక పెద్ద డౌట్ ఇప్పుడు, అంటే మేము అన్య భాషలు మాట్లాడని వారము రక్షింపడలేదా? లేదు. రక్షింపడ్డారు, సారీ, హలో, రక్షించబడ్డారు, కానీ మీరు మాట్లాడడం లేదు. అమ్మా, అర్థమవుతుందా మీకు? మీరు రక్షించబడ్డారు, వాళ్ళు మాట్లాడారు, అందుకనే వాళ్ళు మాట్లాడగలిగారు. ఇప్పుడు మీరు రక్షించబడ్డారు, యేసుప్రభువుని రక్షణ అంగీకరించారు, కానీ మాట్లాడడం లేదన్నంత మాత్రాన మీకు రక్షణ లేదని నేను చెప్పడంలా, మీరు స్వర్గానికి పోవడం చెప్పడంలా. మీరు స్వర్గానికి వెళ్తారు, మీరు రక్షింపడిన వారే. సమస్య ఏంటంటే మీతో ఉండేది మీరు మాట్లాడడంలా. మీకు ఆ వరం ఇచ్చాడు ఆయన. ఆయన పోయేటప్పుడు అన్నాడు, సృష్టికి సువార్త ప్రకటించిన కొత్త భాషలు మాట్లాడండి. మాట్లాడారు. అప్పుడేం జరిగిందంటే, జస్ట్ సంఘం స్టార్ట్ అయింది కాబట్టి, మా సిస్టర్ వింటానారా, పరిశుద్ధాత్మ దేవుడే వారిని ప్రేరేపించాడు, ఒక బలమైన సామర్థ్యంలో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనకు చూపించి రక్షణ పొందుకున్న వాళ్ళందరూ వీళ్ళలాగా మాట్లాడండి అంటుంది బైబిల్. మీకు తెలుసా పిల్లరా, అన్య భాషలు ఎంత గొప్ప, ఐ మీన్ లైక్ పవర్ఫుల్ వెపన్ అంటే, మీరు డిస్కరేజ్మెంట్లో పోకుండా జీవించాలి భూమి మీద అంటే. మా సిస్టర్ ఏంటండి, రకరకాల వార్తలు వింటూ ఉంటారు బయట నుంచి, మీరు బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, గవర్నమెంట్ నుంచి, రోగాల గురించి. ఐ మీన్ ఈరోజు ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా తయారైన పరిస్థితి తెలుసు. ప్రతి దాని గురించి నెగిటివ్నే, ప్రతిదీ. నువ్వు ఈ యొక్క భయంకరమైన భూమి అంటే లైక్ ప్రపంచంలో నువ్వు కదలకుండా ఒక పర్వతంలా దేవుణ్ణిలో జీవించాలి అంటే, మా ఇంటానరా, అతి ముఖ్యమైన ఆయుధం ఏమి తెలుసా? అన్య భాషలు. నువ్వు ఎంత గంటలు 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 మాట్లాడగలుగుతావో నిన్ను ఎవ్వడు బాధ పెట్టేవాడే ఉండడు. నువ్వు దైవత్వం నుంచి తొలగేదే ప్రసక్తే ఉండదు. అంత శక్తివంతమైన ఆయుధమ్మా. నూతన నిబంధన యొక్క భాష, సరే, నూతన సృష్టి యొక్క భాష ఇదే. నూతన సృష్టికి దేవుడిచ్చిన స్పెషల్ వరం ఇదే. అందుకే మూర్ఖత్వంగా ఏదో ఎవరో చెప్పారని చేయకండి. బైబిల్ ఏం చెప్తుందో అది చేయండి. అందుకే అన్య భాషలు మాట్లాడాలి, మీ లోపల ఉంది. మీరు వెళ్ళి, యేసయ్యా నన్ను ఆత్మతో అభిషేకించు, పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో బాప్తిజమి, నాకు అన్య భాషలు మాట్లాడాలి నేను అని మీరు జస్ట్ మాట్లాడడం మొదలుపెట్టండి. చిన్నపిల్లలు చూసారా, తాత తాత మమ్మ మమ్మ అంటారు చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మాట్లాడడం మొదలు. అట్లే అన్య భాషలు కూడా పిల్లరా. ఒక పదం మీకు, మీరు ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞతలు 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 కృతజ్ఞత అన్నప్పుడు మీకు టక్కును అందిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్క పదం పట్టుకుని కూడా మీరు మాట్లాడితే కొద్ది రోజుల తర్వాత సముద్రం మాదిరి అయిపోతుంది. ఆ తర్వాత గంటలు గంటలు మీరు మాట్లాడేవారు అవుతారు. సిస్టర్ ఏంటన్నారా? అందుకే ఈ యొక్క గిఫ్ట్ని చిన్నగా చూడకండి. అమ్మ అర్థమైంది? డిగ్రేడ్ చేయకండి. ఓకే, చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసి ఆ తర్వాత దాంట్లో ఉండే లాభాలకు వెళ్దాం. మీరు బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇది 14:19 కన్ఫ్యూజన్ ఏంటంటే కొద్దిగా మీకు చెప్తాను నేను, చెప్పి మళ్ళీ వేరే విషయాలు చదువు. నేను 1 కొరింథీయులు 14:19 చదువు. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చూసారా పిల్లరా? ఈ యొక్క కొంత కన్ఫ్యూజన్ కొంతమందికి ఏముంటుందంటే, ఇక్కడ ఏం రాయబడింది? అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులు బోధ కలుగునట్లు 5 మనసుతో 5 మాటలు అంటే అర్థమయ్యే భాషలో 5 మాటలు చెప్పేది మేలు కదా. నువ్వు 10,000 మాటలు అన్య భాషల్లో మీరు మాట్లాడితే ఏం ప్రయోజనం అని ఈడ మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని చదివితే ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది అది కాదు పౌలు చెప్తాడు. ఇది ఇక్కడ చెప్తాడు ఏంటంటే, సంఘములో ఇప్పుడు నేను మీకు ప్రీచ్ చేస్తాను, మీకు నేను అన్య భాషల్లో 10,000 మాటలు చెప్పి ప్రయోజనం ఏం చెప్పండి? మీకు అర్థమయ్యే భాషలో 5 మాటలు చెప్పినా చాలు. అది అంటే నేను సంఘంలో ఉన్నప్పుడు ప్రీచ్ చేసేటప్పుడు అన్య భాషలతో నేను ప్రీచ్ చేయకూడదు, ఎందుకంటే మీకు అర్థం కాదు కాబట్టి. అది కథ. అందుకే చూడండి, మీరు నేను కన్ఫ్యూజ్ కాకుండా 18వ వాక్యంలో ఏమంటాడు అదే పౌలు, చదవండి ఏమంటాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుచున్నాను. అర్థమవుతుంది ఏమంటాడు పౌలు? మీ అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడుతాను అన్య భాషల్ని. అంటే మీరు లెక్కేసుకుని మీ అందరికంటే అంటే
ఒక రకంగా కొరందీలు సంఘాన్ని చెప్తున్నాడు, ఈరోజు మనతో అంటున్నాడు. అందుకే ఆ 24 గంటలు పౌలు అన్య భాషను మాట్లాడే వ్యక్తి. అందుకే అందరికంటే రెవల్యూషన్ నాలెడ్జ్, జ్ఞానము, ఆత్మ ప్రత్యక్షత ఎవరికి ఎక్కువ ఉండింది? అపోస్తలులు కూడా పౌలుకే ఎక్కువ ఉండింది. అర్థమైందా? మీరు ఇదే అధ్యాయంలోగిన 29వ వాక్యము 28 చూస్తే, తను తాను దేవునితో మాట్లాడుకొనవచ్చును. జస్ట్ మీకు 28 ఓకే పూర్తి చేస్తా. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడవచ్చు. మీరు నేను అన్య భాషలో బ్రహ్మాండంగా మాట్లాడేప్పుడు ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు. కానీ నేను ప్రీచ్ చేసే నిలవన్నప్పుడు ఇక్కడ అన్య భాషలు మీతో మాట్లాడాను అనుకోండి, మీకేం ప్రయోజనం? అది చెప్తా ఉండండి. దీన్ని పట్టుకొని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడో పీక్కొని కన్ఫ్యూజ్ అవుతారు. అది కాదు దానికి అర్థం, ఓకేనా? సో అందుకనే జాగ్రత్తగా వినండి. అందుకే చూడండి 14:2 ఒక మంచి మాట రాయబడింది, చదువు. అది కూడా కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. 14:2 చదువు. నేను ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అర్థమైందా? చాలా మంది ఇంకో కన్ఫ్యూజన్ ఏమంటే, కాదా మీరు గడబడ అంటారు, ఏం అర్థం కాదు, ఎలా గడబడబడబడని. చాలామంది మహానుభావులు ఉన్నారు, క్రైస్తవులు మహానుభావులే వెళ్ళు, బయట వాళ్ళకి తెలియదు అనుకోండి. అరే నాయనా, బైబిల్ ఏం చెప్తాంది? మనుష్యుడెవడును నీకు అర్థం కాదని బైబిల్ చెప్తా ఉంది. ఇನ್ನು నీకు హలో ముందు చూడండి. ఇది ప్రార్థన భాష. పిల్లలు, అన్య భాషలు ఏంటి? ప్రార్థన భాష ఇది. ముందు చూడాలి మీరు. 9 వరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని? 9 వరాల్లో అన్య భాషలు మాట్లాడే వరం ఉంది, అన్య భాషలకు అర్థం చెప్పే వరం ఉంది. ఆ వరం ఉన్న వ్యక్తి మాట్లాడితే అది స్పెషల్, అది అన్య భాషలకు వరం. అది అన్య భాషలకు మాట్లాడే వరం కలిగి మాట్లాడితే నీకు అర్థమవుతుంది. అది కాదు. ఇది కొంచెం తర్వాత మీకు అదే అధ్యాయంలో చూపిస్తాను. ఇది ప్రార్థన చేసే భాష, అన్య భాషలతో ప్రార్థన చేయడము వరం కాదు. ఇది గిఫ్ట్ వేరు. ఆ గిఫ్ట్ ఉండేవాడు ఎప్పుడన్నా ఎక్కడైనా మాట్లాడాను అనుకో, మొన్న ఎవరో సాక్ష్యం వింటాను నేను, అక్కడ అది బుద్ధిస్ట్ మాంక్ ముందర పోయినాడంట ఒక వ్యక్తి. ఆయనకి గిఫ్ట్ ఉండింది. దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నావు ప్రభా, నాకైతే వాళ్ళకి మాట్లాడి కూడా రాదే, వాళ్ళకి భాష తెలియదు అంటే నువ్వు పో అన్నాడంట. పోయినప్పుడు అక్కడ నిలబడి వింటారా, అక్కడ నిలబడినప్పుడు టక్కని పరిశుద్ధాత్మ ప్రేరేపణ అన్య భాషలు మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడున్న మాంక్స్ అందరూ, ఆ యొక్క సన్యాసులందరూ విని రక్షణ పొందుకున్నారు. ఈయనకేమో అది అన్య భాష, వాళ్ళకేంటి అది అర్థమయ్యే భాష. అది గిఫ్ట్. అందుకే అర్థం చెప్పే వరము గిఫ్ట్. కానీ నేను ఈరోజు మీకు ప్రీచ్ చేస్తాను అనేది ఆత్మతో ప్రార్థించడము, అన్య భాషల్లో ప్రార్థించడం. ఇది వేరు. నాయన ఏమంటుంది బైబిలు? నీకు అర్థం కాదు, నా పక్కన నీకు అర్థం కాదని బైబిలే చెప్తుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా ఊరికి అన్య భాషలు మాట్లాడాలని ఊరికి వాళ్ళు సార్ వాళ్ళు బడబడ అంటారు, గడబడ అంటారు, వాళ్ళు చాలా గడబడలో ఉన్నారు. నో, నువ్వు గడబడలో ఉన్నావు. నీకు అర్థం కావడంలో బైబిల్ ఏమంటుందో నీకు ఇంకోటి చెప్తున్నా. నాకు కూడా అర్థం కాదు నేను మాట్లాడుతుంటే. అన్య భాషలు ఏంటంటే ఎదుటోడికి ఎట్లా అర్థం కావు. అరే నాకు కూడా అర్థం కావు. ఇంకోటి చెప్తున్నా, దయ్యానికి కూడా అర్థం కావు. దయ్యానికి నువ్వు తెలుగులో మాట్లాడినావు అనుకో అర్థమైపోతాయి. అందరి దగ్గర పోయి నాకు కాలు నొప్పి, నాకు ఇది నొప్పి అంటుంది. ఈ అక్కకి తెలీదు యేసుప్రభు స్వస్థత పరిచారని మనం ఇంకా బాగా గిల్లుకోవచ్చు అక్కని. సిస్టర్ అర్థమవుతుందా? తెలుగులో అంటావు కదా, పక్కకు పోయి ఎవడింటి అన్నలే, ఏందో ఈ కాలు ఇరిగినానే ఇరిగిపోదు, ఎంత నొప్పిస్తుందంటే ఇరిగిపోతే బాగుంటుంది. వాడు అంటాడు, అమ్మ దొరికిరా నాకి, ఇంకా ఈమె నేను యా కేరన్ క్యూరో యా పావనినో. నో, జాగ్రత్తగా వినండి. మీరు తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మీ ఏ భాష మాట్లాడినా అర్థమవుతుంది. కానీ మీరు అన్య భాషలు మాట్లాడారనుకో, ఈ సృష్టిలో ఒక్కడే నీ భాషను అర్థం చేసుకుని ఎవరు చెప్పండి? దేవుడు మాత్రమే.
ఎంత గొప్ప వరం అంటే ఇది. జాగ్రత్త, ముందర చూడండి. ఆయన నువ్వు నేను ఆదాముకు పుట్టినప్పుడు అంటే రక్షణ పొందుకోక ముందు నా నాలుక పాతాళానికి పోయి కనెక్ట్ అయింది. యాకోబు గ్రంథం 3:6 అంటాడు కదా, ఇంట్లో పోయి చదువుకోండి. నా నాలుక ఎవరితో కనెక్ట్ అయింది? పాతాళంతో కనెక్ట్ అయింది. అందుకే పాతాళమే మాట్లాడుతుంటారు చాలామంది. ఏం మాట్లాడుతుంటారు? పాతాళం. పాక్ కాదు, చక్కెర పాకో బెల్లం పాకో, అంటే సైతాన్ మాటలే ఉంటాయి వాళ్ళ నోట్లో. కానీ జరిగిందేమో తెలుసా? ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరించావో నీ నాలుక కట్ చేసి పాతాళం నుంచి పరిశుద్ధాత్మకి కనెక్ట్ చేశాడు దేవుడు. అందుకే పెంతెకోస్తు దినం మీద ఏం జరిగింది? వారి మీద అగ్ని లాంటి నాలుకలు వచ్చాయి. ఆ అగ్ని వచ్చి నీ యొక్క రిలేషన్ పాతాళం నుంచి కట్ చేసి దయ్యాల నుంచి నీ నాలుక తెగ్గొట్టి నీ నాలుక సాధువు చేసే శక్తి నీకు దేవుడు పెట్టాడు లోపల. ఇప్పుడు నువ్వు అన్య భాషలతో దేవునితో మాట్లాడుతున్నావు. అంత పవర్ఫుల్ గిఫ్ట్ ఇది, దేవుడిచ్చిన గొప్ప వరం. ఓకే, అర్థమైందా? అది ఓకే. మీరు చూస్తే మొదటి అధ్యాయం 14వ అధ్యాయంలో 14 చదువుకుందాం ఇప్పుడు. అన్య భాషలతో ప్రార్థన చేయడం 14వ వాక్యం చదువునైనా 14 చదవండి ఎవరైనా. నేను భాషతో ప్రార్థన చేసినలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. జాగ్రత్తగా వినండి. మీరు నేను అన్య భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తాండి? అది ఆత్మ. మీరు యాంప్లిఫైడ్ వర్షన్లో చదివితే ఇంకా బాగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తానని రాయబడింది. ఇంగ్లీష్లో మీనింగ్ అది. ఓకేనా? ఇక్కడ మీరు చూడండి ఎందుకు మనం అన్య భాషల్లో ప్రార్థన చేయాలంటే, అన్య భాషల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మ ప్రార్థన చేస్తుంది. మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? మనకి 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎందుకు అన్య భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయాలంటామంటే, మన మనస్సు మన ఆత్మ కొత్తగా అయింది, మనస్సు పాతది. కాబట్టి ఈ మనస్సు మనల్ని అడ్డగిస్తూ ఉంటుంది పిల్లరా, ప్రార్థన చేయకుండా, నమ్మకుండా. ఏమంటే నూతన సృష్టికి మైండ్ని బైపాస్ చేసి స్ట్రైట్గా ఆత్మతో దేవునితో మాట్లాడే ప్రార్థన ఇది అన్య భాషల ద్వారా. నువ్వు మనసుతో ప్రార్థన చేసావు అనుకో, ముందు చూడాలా. మనసుతో నువ్వు ప్రార్థన చేసావు అనుకో, ఏం ప్రార్థన చేస్తావు? 10 నిమిషాలు 15 నిమిషాలు. అందుకే చాలాసార్లు మేము చెప్తారు ప్రార్థన చేయండి అంటే మీరు చెప్పరు, కానీ ఆడ కూర్చొని మీకు తెలుసు ఎందుకు చేయరో. ఎందుకంటే తెలిసిన భాషలో మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మా ఇంటన్నారా? 10-15 నిమిషాలు ప్రార్థన చేస్తారు. మా అక్కను కాపాడు, మా అక్కకు పెళ్లి చేయి, మా అమ్మని కాపాడు, రోగం నుంచి విడిపించి, ఏదో మీరు చేసేది చేస్తారు. ఎంతసేపు చేస్తారు? 15 నిమిషాలు. మీకే అనిపిస్తుంది ఇంకేం చేయాలి ప్రార్థన, దీని తర్వాత ఏం చేయలేయా. వీళ్ళు చూస్తే గంటలు ప్రార్థన అంటారు, ఉదయం ప్రార్థన అంట, రాత్రి ప్రార్థన అంట, కుటుంబ ప్రార్థన అంట. మీ తప్పు లేదు, కరెక్టే. అందుకే దేవుడు ఈ వరం ఇచ్చింది. నువ్వు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే నువ్వు 10 గంటలు మాట్లాడినా నీకు ఇబ్బంది ఉండదు. అర్థమవుతుందా? అందుకే మనము మనస్సుతో ప్రార్థన చేయడం వలన చేయలేం. కాబట్టే మనకు దేవుడు ఏమిచ్చాడు? భాషతో ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. ఓకే, ఇక కింద చూడండి ఇంకో మాట రాయబడింది, ప్రార్థన చేయను కానీ మనస్సు, అదే ఎరికేనైనా మనస్సు ఫలవంతంగా ఉండదు. ఇది చూడండి, జాగ్రత్త అయినండి. అమ్మ వింటున్నారా? అదే పెద్ద క్రిస్టియన్స్లో ఉండే పెద్ద సమస్య ఈరోజు. అందుకే దీన్ని ఇగ్నోర్ చేస్తారు, ఈ యొక్క వరాన్ని. సిస్టర్ వింటున్నారా? ఈ యొక్క అన్య భాషలు మాట్లాడే వరాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తారంటే, మీరు కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తారంటే, అసలు ఇంత చెప్పిన ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు ఇంటికి పోయి అన్య భాషలు ఎందుకు తెలుసా? మీ మనస్సు ఫలవంతంగా ఉండదు అంటే దీని ద్వారా మీకే అనిపించదు దీని ద్వారా ఏమైనా లాభం ఉంటుందా అని. ఎందుకంటే మీ మైండ్ అడ్డగిస్తూ ఉంటుంది మాటకి. ఏంది చెప్తాను, ఎందుకు గంట సేపు ఏం చేశావు నువ్వు 2 గంటలు అన్య భాషలు ప్రార్థన చేసి? మీ మనస్సు అడ్డగిస్తూ ఉంటుంది. కానీ మీకు చెప్తున్నా ఒక సీక్రెట్, సీక్రెట్ ఏం కాదు అనుకోండి, బైబిల్ చెప్పేదే. నువ్వు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అనేది, క్రొత్త ఆత్మ, పరిశుద్ధాత్మతో సంబంధం కలిగిన ఆత్మ. నువ్వు అన్య భాషల్లో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ తెలుసు. ఏం జరుగుతుంది నీ జీవితంలో, నీ పిల్లల్లో ఏం జరుగుతుంది, రేపు పొద్దున ఏం జరుగుతుంది, 6 నెలల తర్వాత ఏం జరుగుతుంది, నీ సంఘంలో అన్నీ తెలిసిన విషయం ఎవరికి?
పరిశుద్ధాత్మకు తెలుసు, పరిశుద్ధాత్మకి నీ ఆత్మకు తెలుసు. ఈ రెండిటికి తెలుసు. అసలు నీ ఆత్మలో ఏముంది? దైవ జ్ఞానం దూరుంది. యేసు ప్రభుకు పుట్టి ఉన్నాను అంటే యేసు ప్రభుకు తెలిసినటువంటి ఎవరికి తెలుసు? నీ ఆత్మకు తెలుసు. మా ఇంటానవా? అందుకే నువ్వు అన్య భాషల్లో మాట్లాడినప్పుడు నీ మనస్సులో నీకు అనిపిస్తుంది ఏంది టైం వేస్ట్ అవుతానని, టైం వేస్ట్ చేస్తాను. కానీ నువ్వు అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తాడు, గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాడు, నీ అతి ముఖ్యమైన ప్రార్థన చేశాను. యాక్చువల్ ప్రేయర్ అదే, పర్ఫెక్ట్ ప్రేయర్ అదే. నీ మనసుతో చేసే ప్రార్థనలో చాలా లోటులు, చాలా తప్పులు ఉంటాయి. కానీ ఆత్మతో నువ్వు చేసినప్పుడు ప్రార్థన యాక్చువల్ ప్రేయర్ అదే, అనాయింటెడ్ ప్రేయర్ అదే, పవర్ఫుల్ ప్రేయర్ అదే. నువ్వు సమయం గడిపే కొద్దీ దాంట్లో నీ జీవితపు పరిస్థితే మారిపోతుంది. మా అర్థమవుతుందే? అది ఆత్మతో ప్రార్థన చేయడం. అందుకే పౌలు ఏమంటాడు కింద 15వ వాక్యంలో చదువునేనా, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. జాగ్రత్తగా వినాలి. జస్ట్ ముగిస్తాం. నేను ముందర చూడండి. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన. అందుకే మధ్యలో ఏం చేయాలా? మీరు అన్ని భాషలు ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మధ్యలో చెప్తాను తెలుగులో, తండ్రి నీ కృతజ్ఞతలు, నువ్వు నాతో ఉన్నావు, నా ప్రార్థన వింటున్నావు, నన్ను బలపరుస్తున్నావు. అన్య భాష చెప్తూ తెలుగులో చెప్పు, మళ్ళీ అన్ని భాషలు చెప్తూ తెలుగులో. అది ఓకేనా? కింద చూస్తే ఆత్మతో పాడుదును. ఇంకా మనం పాడడంలే ఆత్మతో పాడడం మొదలు పెడితే ఏం పరిస్థితి ఉంది చెప్పండి? ఒకరే ఉన్నప్పుడు పాడుకోండి ఆత్మతో, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనసుతో ఎట్లా పాడతాను కదా ఇటుకు వచ్చి, మా పాడినామా లేదా? పొద్దున్నే మనసుతో ఎందుకు తెలుసా పాడినాం? మీరు ఎందుకు పాడినాం? స్తుతి ఆరాధన ఎందుకు చేశాం ఈరోజు? ఎందుకు స్తుతి ఆరాధన చేసినాం? ఎందుకంటే కొంతమంది మహానుభావులు 10 తర్వాత వస్తున్నారు. చల్టి ఇక్కడ చూడు, కొంతమంది మహానుభావులు ఎన్ని గంటలకు వస్తున్నారు? అవును, నాకు తెలియదు కదా. అదే ఎందుకు నువ్వు పాడినావు ఈరోజు? ఎందుకు పాడిండేది మనం? ఎందుకు స్తుతి ఆరాధన చేసిండేది? అమ్మా సిస్టర్, మీకు తెలుదా బ్రదర్? పాడే టైం కదా అది అంటారా? ఓకే, 2 నిమిషాలు చెప్తాను నేను దాని గురించి. ఎందుకంటే కొద్దిగా లేట్ కమర్స్ ఎక్కువైపోతున్నారు. చాలా లేటుగా వచ్చేవాళ్ళు ఉన్నారు మీలో. మీరెవరో తెలుసా? దేవుడి యొక్క నూతన సృష్టిని మీరు నేను ఎవరో తెలుసా? యాజకులను, రాజులైన యాజక సమూహం. మనం రాజులను, యాజకులైన సమూహం మీరు నేను. మా వినండి, ముందర చూడండి. మీరు ఎందుకు వస్తారో మీకు తెలియకుండా అందుకే టైంకి రారు మీరు. యాజకుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి మనం ఏం చేస్తాం? ఆదివారం వచ్చి, లేదంటే శుక్రవారం వచ్చి, లేదంటే ఈరోజు అనుకోండి ముఖ్యంగా, ఎందుకు 9:30 రాళ్ళా? నువ్వు యాజకుడివే, దేవుని సన్నిధిలో స్తుతించేవాడివి, నువ్వు పాడేవాడివి, గణపరిచేవాడివి. యాజకుని పని ఏంటి? దేవుణ్ణి గణపరుస్తాడు. పాటల ద్వారా, స్తుతి ద్వారా, ఆరాధన ద్వారా, సాష్టాంగ పడ్డం ద్వారా, చేతులు ఎత్తడం ద్వారా, కొత్త నిబంధన ప్రకారము తప్పెట్లు కొట్టడం ద్వారా ఆయన ముందర ఉన్నాడు. మీరు ఐ డోంట్ నో, మీరు కూడా వర్షిప్ టీం ఎవరన్నా కానీ నిన్న కూడా దివ్యతో ఈమెతో మాట్లాడతా అంటే దయతో జాగ్రత్తగా వినండి. జస్ట్ ఈ టైం వచ్చింది కాబట్టి చెప్తాను, మళ్ళీ నేను సపరేట్గా మాట్లాడతాను. మీరు నేను స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి బాధ పెట్టేవారు కూడా అవుతారు. మీరు దేవుణ్ణి అవమానపరిచే వాళ్ళు కూడా అవుతారు. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, లేదంటే మీరు ఎవరైనా ఇంటికి పోయారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏడో ముఖం తిప్పుకొని ఉన్నారనుకోండి, ఏమొచ్చినా బాగున్నావో అన్నారనుకోండి, నీకు జీవితంలో మళ్ళీ ఇంటికి పోతావు. నువ్వు స్తుతి ఆరాధన చేసాం, చాలామంది చేసి తప్పదే. స్తుతి ముందు చూడండి బ్రదర్, స్తుతి ఆరాధన చేసేటప్పుడు లేటుగా వచ్చే మీరు కూడా మొగోళ్ళు మిసాలలో లేటుగా అంట ఏం చెప్తా అంటే నేను స్తుతి ఆరాధన ఆయన్ని ముందర పెట్టుకోవాలా మీరు. ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి మీరు పాడాలా. ఆ పదాన్ని ఆయనకు చెప్తాండి. అది చేతులెత్తి నువ్వు ఏం చేస్తానో తెలిస్తే నీకు నీ పరిస్థితి వేరే ఉంటుంది. మా పక్కన ఎవడు ఉన్నాడో ఏమో నీకు తెలియదు. నేను పాస్టర్ కాబట్టి ఇది కాబట్టి చదువు చెప్తాను, కానీ హలో ఆయన నిలబడుకుంటాడు. నేను అబద్ధం చెప్పచ్చేమో, మనం అబద్ధం చెప్పచ్చేమో, ఆయన మాట దాటలేడు. ఆయన నీ స్తుతుల మీద ఆశ్రయితాను. ఆయన సాక్షాత్తు నీ ముందు నిలబడుకుంటాడు. ఎట్లుండని చెప్పండి నీకు సాక్షాత్తు ఆయన నీ ముందు నిలబడుకుంటే. ఇప్పుడు అయ్యో మీకు తెలుసు ఆయన ఏమవుతుందో. అది యాజకుడు చేస్తుంది.
నువ్వు ఊపుకుంటా 10 గంటలకు వస్తానవే, నువ్వు మనిషా ఇంకా ఏమన్నా? అరే హలో, నువ్వు యాజకుడివి, ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. స్వర్గంలో దూతలు 24 పెద్దలు 4 జీవులు స్తుతిస్తున్నారు. మనకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ అక్కడ స్తుతిస్తున్నారు ఆయన్ని. అదే రిప్లికా ఇక్కడ పెట్టాలని దేవుని కోరిక భూమి మీద. నువ్వు దయ్యాలతో చేతులు కలగకుండా ఇడ్లీ సామర్థ్యం కూడా ఆడ మంచం మీద కాలేసుకుని మనం సిగ్గులేదరా నీకు ఆ మాట అన్నాను నేను. వద్దు, తప్పదే. అలా ఎందుకన్నా చెప్పండి వారి గురించి. పాపం ఎందుకు లేడు ఒకసారి, వాళ్ళకి ఏదో పని ఉంటుంది. ఎంత పని ఉంటా మనకి? నువ్వు మానవుడివే, ఇంకేమన్నా నా జింబీవే ఏమన్నా? అలా జాంబీనా నువ్వు? అర్థం కాదా నీకు బైబిల్ ఏం చెప్తుందో? ఎవరు అతను జాంబీ? ఫోన్లో ఎవరు జాగ్రత్తగా టయానికి రండి. నువ్వు యాజకుడివి, ఆయన ఎదుట ధూపం తీసుకెళ్లే వ్యక్తివి నువ్వు చెప్పే వ్యక్తివి, ఇంటికి పెద్దవి నువ్వు. ఎన్ని కోళ్ళు తిన్నావు ఈ రోజు వరకు? చచ్చిపోయే రోజు కూడా కోడే తిని చస్తాను అని అనకూడదు. అట్లా ఎందుకు మనకు చెప్పండి? కోడి మాంసం గురించి యాజకత్వాన్ని పోగొట్టుకుంటావే, నువ్వు మనిషా ఇంకేమన్నా? ఇడ్లీ సాంబార్ తిని ట్రక్కులు తింటివి. ఇప్పటికీ తింటానంటే ఆదివారం పూట కూడా. హలో, టయానికి రండి, 9:15 కంతా ఇటుకి రండి. మీరు నవ్వుతున్నారు కానీ మీకు తెలియదు ఎంత నష్టపోతారో మీరు. ఆయన నిన్ను రక్తం ద్వారా కొనుక్కొని జీవం ఇస్తే సింహాసనాసైన దేవునికి యాజకత్వం చేయకుండా నువ్వు రాజుగా అందుకే బతకలేవు. యాజకత్వం చేయనివాడు రాజకత్వం చేయలేడు, రాజరికం చేయలేడు ఈ సృష్టిలో. అందుకే ఆయన ముందర వచ్చి నువ్వు రాజుని చేసావు నన్ను. ఎదుగో తండ్రి, నా యాజక ధర్మం నీకు నిర్వర్తిస్తానని, రక్తంతో కడగొన్నవాన్ని సింహాసనం ఎదుట నిలబడి యోగ్యత ఇచ్చిన నా దేవుడు. అవే గుర్తొస్తాయి పిల్లరా, నాకు అవే గుర్తొస్తాయి. ఆయన చేసింది గుర్తొచ్చినప్పుడు పిల్లరా మనం ఆగలేం, మనం కృతజ్ఞతలు చెల్లించుకో. నాకు తెలుసు నాకు ఏం జరిగిందో. నేను ఇక్కడున్నప్పుడు ఈరోజు ఉదయం చెప్తాను నీకు, నా శరీరంలో ఏదో సమస్య ఏర్పడా. ఇదే స్థలంలో నా దేవుని పేరులో నేను ఆ రోగం మీదకి పడితే నేను పోయి దాని మీదకి నా దేవుడు ఉంటాడు సింహాసనం మీద కూర్చొనిడా. ఎవరైతే నాతో మాట్లాడిస్తానాడో ఆయన పేరు తీసుకొని దాన్ని గద్దిసి నేను చచ్చిపోయే క్షణంలో ఈ క్షణంలో నా శరీరం నుంచి నువ్వు పోయే తీరాలని గద్దించినప్పుడు, గాండ్రించినప్పుడు యేసునామంలో నేను మీ ముందర నిలబడి దేవుని సాక్ష్యంగా నేను చెప్తాను, రోగం ఆ క్షణంలోనే నా శరీరం నుంచి వెళ్ళిపోయా. అంత సత్యం నా దేవుడు. నువ్వు రాకుండా ఎలా నీ జీవితం బాగుంటుంది? సమయానికి నిన్ను రాత్రే లేపేల్సింది వాడు. కునుకక నిద్రపోక నిన్ను కాపాడిన ఆయన. నీ దూతలు, ఆయన దూతలు నీ కొరకు నీ మంచం చుట్టూ పెడితే నువ్వు 9:30కు స్తుతి ఆరాధన. ఎంత నెగ్లెక్ట్ నీకు! ఏం సాధించినావు నువ్వు అట్లా చేసి? నువ్వు ఎవరిని అవమానపరుస్తానో తెలుసా? సంఘాన్ని కాదు, పాస్టర్ని కాదు, దేవుణ్ణి. నీకంత కేర్లెస్ ఆయన అంటే ఎంత నమ్మక ద్రోహం చెప్పండి. అది నిన్ను కంటికి రెప్పలా కాపాడే దేవుణ్ణి నువ్వు అలా ఎప్పుడు కేర్లెస్ చేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఏదైనా అయింది, ఏదో సిస్టర్స్కి ఏదైనా ప్రాబ్లం అంటే ఏదో, కానీ నువ్వు దాన్ని అలవాటు వేసుకుంటే నీకు ఎంత తప్పది. ఓకే యాజకత్వము, ఆ తర్వాత ఏందిరా రాజరికము. రాజులుగా ఉండాలి పిల్లలు. మీరు నేను ఎక్కడున్నా అసలు మనం ఇప్పుడు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతో మీరు చాలా పవర్ఫుల్ ప్రేయర్ పిల్లలు ఆత్మతో ప్రార్థన చేయడం. ఓకే, ఆ తర్వాత మీరు చూస్తే ఆత్మతో ప్రార్థన జూడ్ 1:20లో మీరు చూసినట్లయితే దేవుని యొక్క విశ్వాసం మీలో వస్తుందని చెప్పి ఇంగ్లీష్లో భలే బాగా రాయబడింది. ఓకే, ఇప్పుడు నేను జాగ్రత్తగా నేను ముగిస్తాను. వాట్ ఈస్ ద లైక్ వినండి జాగ్రత్త ప్లీజ్, జస్ట్ ముగిస్తానని ముందర చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. జస్ట్ కొన్ని చెప్పి మీకు సాక్ష్యాలు చెప్పి ముగిస్తాం మనం. అన్య భాషలు మాట్లాడదే. ఓకే, క్రైస్తవుల యొక్క పెద్ద డిమాండ్ ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి, స్పిరిచువల్ గ్రోత్. అర్థమైందా? స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధి. ఆత్మీయ అభివృద్ధి అన్య భాషల ద్వారానే నీకు జరిగేది. వాక్యం చెప్పే ద్వారా కూడా ఉంది. ఎందుకంటే బైబిల్ క్లియర్ చెప్తుంది అది. ఏంటి ఆత్మీయ అభివృద్ధి అంటే? స్పిరిచువల్ గ్రోత్ అని. ఉదాహరణకి మీకు చిన్న వేరే
ఉదాహరణ ఒక బక్క చికెన్ వ్యక్తి ఉన్నాడు, సన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సన్న వ్యక్తి ఉన్నాడు, ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఇద్దరు. ఈ సన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి పోయి చెప్తాడా ఏమని, సార్ నేను సన్నగా ఉన్నా, ఇతని మాదిరి బలిష్ఠుని కావాలా, సో నువ్వు పని చేయి, ఇతను ఉండే కండలన్నీ కోసి నాకు తగిలి అంటాడా? జరుగుతుంది అది? ఎప్పుడన్నా మనం పోయి అన్నామా డాక్టర్ దగ్గర పోయి, అయ్యా నేను చాలా సన్నగా ఉన్నా, ఎవరైనా మనిషి కండలన్నీ కోసి నాకు అటాచ్ చేయి, నేను బలం కావాలని కోరుకుంటానా అంటారా ఎవరన్నా? జరగని పని అది. అయితే ఆ వ్యక్తి బలంగా తయారు కావాలంటే ఏం చేయాలా? జిమ్ పోవాలా, తినాలా, ఓకేనా? టంగ్స్ కూడా స్పిరిచువల్ గ్రోత్ కోసం చేసే జింప్లరా. నువ్వు ఎంత టంగ్స్లో మాట్లాడతావో ఆత్మీయ అభివృద్ధి చెందుతావు. జాగ్రత్త, ముందర చూడాలా, రెడ్డప్ప ముందర చూడు, ఇంటి నుంచి లేదు అడుగు చూడు. చేయి పెడితే ఆత్మీయ అభివృద్ధి రాదు. నువ్వు ప్రపంచంలో ఏ పాస్టర్ దగ్గరన్నా పోయి చేయి పెట్టించుకో, ఆత్మీయ అభివృద్ధి రాదు నీకు. ఆత్మీయ అభివృద్ధి వచ్చేది నువ్వు అన్య భాషలు మాట్లాడడం ద్వారానే. అందుకే ఏం రాబడింది 14:4లో, నాయన 14:4లో చదువు నాయన. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. చూసారా పిల్లరా, తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాను. గ్రీక్లో ఏం రాబడింది తెలుసా? క్షేమాభివృద్ధి అనే దాంట్లో బిల్డింగ్ బిగ్ డ్యామ్ అని రాయబడింది. గ్రీక్లో ఇంగ్లీష్ అర్థం, గ్రీక్లో రాయబడిన పదానికి ఇంగ్లీష్లో అర్థం బిల్డింగ్ బిగ్ డ్యామ్, లైక్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మాదిరో, లేకుంటే పెద్ద బిల్డింగ్ని కట్టేకి గ్రీక్లో ఏ పదం వాడతారో అన్య భాషలు మాట్లాడే వాళ్ళకు అది రాయబడింది. అంటే అట్లా అభివృద్ధి చెందుతాను ఆత్మీయంగా. జాగ్రత్త వినంటారా, గిఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతాయి అమ్మ, గిఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతాయి ఒక దైవజన్ నుంచి ఇంకొకరికి. ఇప్పుడు ఎవరికైనా వరాలు ఉన్నాయనుకోండి, నువ్వు పోయి చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉండే గిఫ్ట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ స్పిరిచువల్ గ్రోత్ ఎప్పటికీ ట్రాన్స్ఫర్ చేసేకి లేదు. స్పిరిచువల్ గ్రోత్ అనేది, ఆత్మీయ అభివృద్ధి అనేది, ఆత్మీయంగా నువ్వు సింహంలా తయారు కావాలనేది, ఆత్మీయంగా నువ్వు లైక్ బలంగా నిలబడాలి, సృష్టిలో దేవుని కొరకు దేవునిలా జీవించాలి అంటే అది నీకు వచ్చేది అన్య భాషలు మాట్లాడడం ద్వారా. బలమైన విధానం ఇది స్పిరిచువల్ గ్రోత్కి. ఇంకా ఏది లేదు పిల్లలు, ఇంకా ఏదో వేరే విధానం లేదు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. ఓకే, కానీ ఫస్ట్ నువ్వు క్షేమాభివృద్ధి కలిగితే కదా సంఘానికి కలుగజేసేది. నువ్వే క్షేమంగా లేవు, సంఘానికి ఏం క్షేమం కలుగజేస్తావు? ఇది కొంతమంది అందుకు సార్ అన్య భాషలు, దానికంటే ప్రవచించేది సంఘానికి క్షేమం, ఊరికే అడ్డమేసేది కాలు. అరే నీకే క్షేమం లేకుంటే నువ్వు ఇంకా సంఘానికి ఏం క్షేమం చేస్తావు? అసలు నీకు క్షేమం కావాలంటే ఏం చేయాలా? అన్య భాషలు మాట్లాడాలి. ఇంక నిన్ననే ముందర చూడండి, సర్వే చేసింటే ఈ భూమి మీద క్రైస్తవుల మధ్య సర్వే చేసింటే ఎవరు ఈ భూమి మీద దేవుని యొక్క లక్ష్యాన్ని ఛేదించడం అని దేవుని కొరకు సేవ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యేది ఎవరు అంటే టంగ్స్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ శాతం పిల్లలు, మ్యాక్సిమం. ఈవెన్ మీరు బైబిల్లో చూసుకోండి, కొత్త నిబంధన పేజ్ చూసారా, ఫస్ట్ పేజీ అక్కడ రాయబడిన అందరూ అన్య భాషలు మాట్లాడిన వాళ్ళే. పేతురు, పౌలు, ఎవరైనా తీసుకోండి. మీ దశ పిల్లరా, చరిత్ర తిరిగి చూస్తే అన్య భాషలు మాట్లాడే వాళ్ళే చాలా బలమైన వాళ్ళు. స్మిత్ విగిల్స్ నేను చాలాసార్లు మీకు చెప్పా, ఆయన యొక్క స్లోగన్ ఏం తెలుసా? అర్ధగంట ఎక్కువ ప్రార్థన చేయను, అర్ధగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయను, అర్ధగంట కంటే ఎక్కువ గ్యాప్ ఇయ్యను ప్రార్థన చేయడంలో. అర్థమైంది మీకు దానికి అర్థమేమో? అర్ధగంట ప్రార్థన చేశాడు ఆయన, మళ్ళీ ఇంక అర్ధగంట లోపల మళ్ళీ ప్రార్థన చేశాడు ఆయన. అందుకే పవర్ఫుల్ ప్రాబ్లం, 30 మంది కంటే పైన ఎక్కువ మందిని చచ్చిపోయిన లేపాడు ఆయన. ఆయన గుణం ఏమో తెలుసా? కళ్ళు తెరుస్తునే బెడ్లో పొద్దున అన్య భాషలతోనే మాట్లాడతాడు ఆయన. అన్య భాషలు మాట్లాడుతూనే కాళ్ళు కింద పెడతాడు భూమి మీద. అటువంటి అలవాటు ఆయనకు. అర్ధగంట అన్య భాషలు మాట్లాడితే, అర్ధగంట బైబిల్ చదివితే అర్ధగంట అన్య భాషలు మాట్లాడతాడు. అందుకే పిల్లరా, ఆమె లైక్ 30 మంది కంటే ఎక్కువ చనిపోయిన వాళ్ళు లేపారంటే లెక్కేసుకోండి మీరు. అన్య భాషలు మాట్లాడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఏమవుతుంది, పెద్ద బిల్డింగ్ మాదిరి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మీయంగా ఏది దయ్యం వాళ్ళ ముందు నిలబడలేదు, ఏ సామర్థ్యం నిలబడలేదు. అందుకే గంటలు గంటలు ప్రార్థన చేయాలి. లాస్ట్ టైం కూడా ఎప్పుడు చెప్పాను నాకు గుర్తులేదు, కానీ ఒక వ్యక్తికి దేవుడు అన్నాడు, ఒక దైవజనునికి, ఆయన మినిస్ట్రీ డెవలప్ కావడంలే, సక్సెస్ కావడంలే. ఆయన ఒకరోజు ఆయన
దేవుడు నన్ను ఆ సిటీకి పొమ్మన్నాడు. ఒక సిటీ చూపించి, ఆ సిటీ 8 గంటల ప్రయాణం ఆ సిటీకి చేరేదానికి. ఇటు నుంచి సపోజ్ హైదరాబాద్ అనుకుందాం ఉదాహరణకి. దేవుడు అన్నాడు, నువ్వు పోయేటప్పుడు ఓ పని చెయ్యి, అన్య భాషలు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ పోవాలి. కరెక్ట్ 8 గంటలకు ఆయన 8 గంటల ప్రయాణంలో కరెక్ట్ కంటిన్యూగా అన్య భాషలు మాట్లాడుతుంటే కరెక్ట్గా సిటీకి పోయే ముందు కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, కిటికీలో రైట్ సైడ్ చూడు, నీ ఏం జరుగుతుందో అని. చూసినప్పుడు ఒక జీవి, రెక్కలు కలిగిన జీవి ఆయన ముందర దడామని భూమి మీద పడ్డం చూశాడు. ఆయన చూసినప్పుడు ప్రభా ఏంటి ఇది అన్నప్పుడు, నీ సేవని అడ్డగిస్తాండే దయ్యం ఉందే, నువ్వు అన్య భాషలు ప్రార్థన చేయడం ద్వారా వాడిని నాశనం చేసి నేను ఇక్కడ నుంచి నీ జీవితం నుంచి తొలగించా, ఇక్కడ నుంచి నీకు ఎక్కడ పోయినా విజయమే అన్నాడు. మనసుతో ప్రార్థన చేసే ఇంక అర్థమయ్యేదే కాదు, ఏంటి నా సమస్య, ఎందుకు నా కుటుంబంలో ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు నా యొక్క జీవితంలో సక్సెస్ లేదని. కానీ అన్య భాషలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందడమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ సమస్యను ఎరిగినవాడు నీతో ప్రార్థన చేపిస్తాడు. అంత పవర్ఫుల్ ప్లేయర్ అది. ఇంకో ఆయన, ఇది కూడా నేను చెప్పాను అనుకుంటాను, నాకు గుర్తులేదు, కానీ ఒక ఆయన దేవుడు 48 గంటలు చేరేసుకొని నీళ్ళ బాటిల్ పక్కన పెట్టుకొని చైర్ మీద కూర్చొని 48 అవర్స్ ప్రార్థన చేశాడు టంగ్స్లో. 48 అవర్స్ అయిపోతూనే ఆయనకి దేవుడు ఇచ్చిన కృప ఏమో తెలుసా, ఆత్మీయ లోకాన్ని చూడగలిగిన కృప. సింహాసనాన్ని చూడగలడు ఆయన, దేవుని సింహాసనాన్ని, స్వర్గాన్ని చూడగలడు, దయ్యాల్ని చూడగలడు ఆయన, ఎన్ని దయ్యాలు తిరుగుతున్నాయో, దూతల్ని చూడగలడు. అంతేకాదు రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు చూపించేవాడు ఆయనకి. అంత మహిమ సామర్థ్యంతో నింపుతాడు దేవుడు నేను అన్య భాషలతో మాట్లాడి. ఎందుకు చెప్పండి, నీ ఆత్మకు అంత బలం చేకూరుస్తుంది అన్య భాషలో. నీ స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ అయితే, నీ ఆత్మ పురుషుడు బలంగా అయితే నువ్వు దేవుడు చేయాల్సినవన్నీ చేస్తావు. ఇంకో దర్శనంలో అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ పడుకున్నాడు. రాత్రి కలలో దేవుడు ఆ వ్యక్తికి చూపించాడు అన్య భాషలు మాట్లాడుతాడు ఏం జరుగుతుందని. ఆయన అన్య భాషలు మాట్లాడుతాడు, తన నోట్లో నుంచి ఖడ్గాలు వెళ్తున్నాయి. అదే జరిగేది అన్య భాషలు నేను ప్రార్థన చేస్తాడు. నమ్మితే నువ్వు అన్ని లాభాలు పొందుకుంటావు. నాకు కనపడడం లేదు సార్, అన్య భాషలు మాట్లాడి ఏందో బడబడబడ అంటాను వాళ్ళ మాదిరి. నీకు చెప్పాను ముందే, పక్కనోడికి అర్థం కాదు, దయ్యాలకు అర్థం కాదు, నీ మనస్సుకు అర్థం కాదు. అందుకే నీ మనసు అంటుంది స్టాప్ చేయి అంటుంది. నువ్వు స్టాప్ చేయొద్దు. అప్పుడు ఏం జరుగుతుంది సార్, ఆత్మీయ లోకంలో నువ్వు గొప్ప వీరుడుగా ఉంటావు, ఆత్మీయ లోకం నువ్వు చూడగలుగుతావు. లైక్ నువ్వు సూపర్ న్యాచురల్లోకి వెళ్తావమ్మా. ఈ సృష్టిలోకి ఫస్ట్ వచ్చిన వరం ఏం 9 వరాల్లో అన్య భాషలే. అందుకే వాళ్ళు మాట్లాడుతూ మిగతా వాళ్ళకి అర్థమైంది. అన్య భాషల్ని నెగ్లెక్ట్ చేసే బిడ్డ, నీ మనస్సు నీకు సహకరించి నువ్వు చచ్చిపోయిన వరకు కూడా దానికి అర్థం కాదు. దాన్ని డెవలప్ చేసుకోవడంలో ఉన్నాం మనము. కానీ అన్య భాషలు అందుకే ఈజీ, రక్షణ పొందుకుంటేనే వెంటనే దేవుడు ఇచ్చే వరం అదే అన్య భాషలతో ప్రార్థన చేయడం. ఎందుకు తెలుసా, నీ ఆత్మను బలంగా తీసుకునేదాన్ని, నీ ఆత్మీయ లోకంలో విజయం సాధ్యం. నీకు అసలు దేవుడు అంటే నీకు విరక్తి ఉండదు. ఈ లేట్లు వచ్చేది గీట్లు వచ్చేది ఉన్నాయా, అవన్నీ ఇరిగిపోతాయి. అంత పవర్ఫుల్ ఇది. ఆండ్రూ మేకర్ లాస్ట్ సాక్ష్యం చెప్తే ప్రార్థన చేస్తాం. ఆండ్రూ మేకర్ దైవజనుడు, మీరు నెట్లో వేసి చూసుకోండి. అన్య భాషలు ఎప్పుడు మాట్లాడే దైవజనుడు. ఒకరోజు ఓ చోట మీటింగ్కి ఆయన ఆహ్వానించారు. ఆయన మీటింగ్కి వస్తానని టికెట్స్ బుక్ చేశాడు, పోవాలా. అయితే ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో దేవుడు మాట్లాడుతాడు, తనతో అన్య భాషలో ప్రార్థన చేస్తానో పోక అక్కడికి క్యాన్సిల్ చేసుకొని. అయితే ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి సరే అని ఆయనకు చెప్పి నేను క్యాన్సిల్ చేసేసాడు. మీకు తెలుసు ఏం జరిగిందో, ఏ ఫ్లైట్లో ఆయన టికెట్ బుక్ చేసినో ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి మొత్తం చచ్చిపోయినారు, ఎవరు బతకలే ఆ ప్లేన్లో. ఆయన అన్య భాషల్లో ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆయనకి రెవల్యూషన్ ఇచ్చాడు. వద్దు పోకు, నువ్వు అన్య భాషలు మాట్లాడేటప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడు చెప్పా మీ మనస్సు ఫలవంతంగా ఉండదని. కానీ ఒకరోజు ఏం జరుగుతుంది సార్, నువ్వు ఈ అన్య భాషలు ఎన్ని గంటలు నువ్వు మాట్లాడేది అలవాటు చేసుకుంటే నీ మనస్సుకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు ఏం జరగబోతుందో. నీకు అద్భుతాల్లో జీవించాలనుకుంటే
గిఫ్ట్లు కావాలనుకుంటే, పరిశుద్ధాత్మ వరాలు, బలంగా జీవించాలనుకుంటే అన్య భాషలు మాట్లాడడం స్టార్ట్ చేయి. ఇంకో గొప్ప కృప చెప్తున్నా, బైబిల్లో రాయబడింది ఎడతెగక ప్రార్థన చేయమని. ఎట్లా చేస్తావు ఎడతెగక? నువ్వే చెప్పు. అరే కిచెన్లో ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాను నేను? కాయగూరలు కోయల్లా, అన్నం వండల్లా, టాయిలెట్లో ఉన్నప్పుడు, వాష్రూమ్లో ఉన్నప్పుడు దేవుడు బైబిల్ రాయాలి కదా. ఏమని? వాష్రూమ్లో ఉన్నప్పుడు మినహాయించి ఇంకా తెక్కోకుండా ప్రార్థన చేయని రాయాలి కదా. రాశాడా? నీకు చెప్తున్నా, అన్య భాషలో ఎటువంటి వరం అంటే, నువ్వు కసు ఉడుస్తూ ఉండు, అన్య భాషలు మాట్లాడు. ఎందుకు చెప్పండి? ఏది మాట్లాడేది అన్య భాషలు? ఆత్మ. మనస్సు ఫ్రీగా ఉంటుంది. నువ్వు కసు కొట్టేదానికి ఏం కావాలి? నీకు మనస్సు కావాల్సింది, ఆత్మ అవసరంలా కదా. ఆత్మతో నువ్వు ప్రార్థన చేసుకుంటా కసు కొట్టచ్చు. డ్రైవ్ చేస్తా అంటారు మోటార్ సైకిల్లో. ఏంది నీకు కావాల్సింది? రోడ్లో కరెక్ట్ చూసుకుని పోయేదానికి మనస్సు. ఆత్మ ఫ్రీగా ఉంటుంది. సో నువ్వు టంగ్స్ మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేయొచ్చు, స్కూటర్ డ్రైవ్ చేయొచ్చు, టాయిలెట్లో పోవచ్చు, వాష్రూమ్లో పోవచ్చు, కిచెన్లోకి పోవచ్చు. నువ్వు ప్రీచింగ్ వినుకుంటా నువ్వు టంగ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు. ముగిస్తాను. మూడోది ఏంటి? ఆత్మతో ప్రార్థన చేయడం. పౌలు అంటాడు, మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మతో ప్రార్థన చేస్తానని. అందుకే సూపర్ రెవల్యూషన్ నాలెడ్జ్ పిల్లరా. ఎన్ని అద్భుతాలు చేశాడు చెప్పండి పౌలు. అన్నిటికంటే ముఖ్యమైన అద్భుతం చెప్పండి పౌలు జీవితంలో ఏంది? సిలువ మరణం గురించిన కంప్లీట్ రెవల్యూషన్. నీకు బైబిల్ అర్థం కాదేమో, అర్ధగంట బైబిల్ చదువుతానావా, అర్ధగంట అన్ని భాషలు ప్రార్థన చేయి, బైబిల్ ఈజీ అయిపోతుంది. ఈ యొక్క ప్రతి బలహీనత నుంచి విడిపించేదానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరము ఆత్మలతో మాట్లాడడం. ఓకేనా? దేవుడు మనం దీవించునుగాక. సో మనం నేర్చుకున్నాం న్యూ టెస్టిమెంట్లో ఏం ఎట్లా ప్రేయర్ చేయాలో, ఆ తర్వాత ఆత్మతో ప్రార్థన చేయడం మానకండి. ఎవరికైనా ఆత్మతో ప్రార్థన చేయడం వరం లేదా? ఇంటికి వెళ్ళి యేసయ్యా నాకు పరిశుద్ధ అన్య భాషలు మాట్లాడే కృపని అని చెప్పేసి స్టార్ట్ చేయండి. మాట్లాడడం ఒక పదం వచ్చినా కూడా తీసుకొని మాట్లాడుతూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సముద్రంలో చేస్తాడు నీ మాట్లాడి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు. ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం, కొత్త సంవత్సరంలో వెళ్తున్నాం. మేము ఆత్మతో ప్రార్థన చేయడం మా జీవితంలో అతి ముఖ్యమైనది. మేము ఆత్మతో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి. ఎవరైనా ఇంకా బిడ్డలు ఆత్మతో ప్రార్థన చేయకుండా ఉన్నారా, అన్య భాషలు లేకుండా ఉన్నారా, వారికి నీ కృప ద్వారా వారు నేర్చుకోవడానికి సహాయం చేయండి, అద్భుతం చేయండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.